ఓకే. సో, అసల ఎస్ఏపీ ఎందుకు ఫియరీ టెక్నాలజీని ప్రమోట్ చేస్తుందనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం ఇందులో కెరీర్ మనకి ఎంత లాంగ్ ఉంటుంది, అసల యూజ్ ఉందా లేదా అనేది మనకి ఐడియా ఉంటుంది. సో, మీరిక్కడ స్క్రీన్ చూసారంటే, ఇవి చాలా ఎర్లీ డేస్‌లోని కంప్లీట్‌లీ విండోస్ ఎక్స్‌పీ టైమ్‌లో కంప్లీట్‌లీ ఎలా ఉండేదంటే, ఇట్ యూజ్డ్ టు ఈవెన్ నాట్ ఎక్స్‌పీ కన్నా ముందు కంప్లీట్‌లీ వితౌట్ ఎనీ గ్రాఫికల్ ఇంటర్‌ఫేస్. జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ మనం ఎలాగైతే ఉంటుందో ఆ రేంజ్‌లో ఉండేది. గ్రాడ్యుయల్‌గా కాస్మెటిక్‌గా విండోస్ ఎక్స్‌పీ వచ్చే టైంకి ఈ విధంగా జీయూఐ వెర్షన్ ఎవాల్వ్ అయింది. సో, వెబ్ ఇన్‌ఫ్రా అంతా కూడా 1990స్‌లో స్టార్ట్ అయింది. సో, 1990స్‌లో నుంచే వెబ్ ఇన్‌ఫ్రా అంతా కూడా ఫుల్లీ ఎమర్జింగ్ అయింది. ఇవన్నీ తర్వాత వెబ్ జీయూఐ ఫర్ హెచ్‌టీఎంఎల్ వచ్చింది. సో, జావా బేస్డ్ వచ్చాయి. ఇలా గ్రాడ్యుయల్‌గా వస్తూ ఉన్నది. ఇవన్నీ ఇక్కడ వచ్చేసరికి పర్టిక్యులర్ పాయింట్ వచ్చేసరికి ఏమైందంటే, అన్ని డెస్క్‌టాపే అయ్యాయి. కానీ విండోస్ 7 పోస్ట్ తర్వాత ఎప్పుడైతే ఐఫోన్స్, టాబ్లెట్స్ ఇవన్నీ వచ్చాయో, మల్టిపుల్ ఫార్మ్ ఫ్యాక్టర్స్ అనేవి బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యాయి. సో, ఎప్పుడైతే మల్టిపుల్ ఫార్మ్ ఫ్యాక్టర్స్ ఎంటర్ అయ్యాయో, టెక్నాలజీ ఏంటంటే ఓన్లీ వెబ్ ఇన్‌ఫ్రా గాని ఏవైనా కూడా దే ఆర్ కన్‌ఫైన్డ్ ఓన్లీ టిల్ డెస్క్‌టాప్. సో, బిజినెస్ అప్లికేషన్స్ మనం మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్ బిల్డ్ చేయాలంటే ఎస్ఏపీకి టెక్నాలజీ అనేది బ్యారియర్ అయిపోయింది. సో, ఆ బ్యారియర్‌ని బ్రిడ్జ్ చేయడానికి ఏంటంటే దే ఇంట్రొడ్యూస్ సంథింగ్ కాల్డ్ ఆహ్, ఫియరీ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో, రఫ్‌లీ అట్ ద టైమ్ ఆఫ్ 2013. సో, బిఫోర్ యాక్చువల్లీ నేను ఎస్ఏపీ ల్యాబ్స్‌లో అట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ ప్రాజెక్ట్ ఫినిక్స్ అని ఉండేది. అక్కడ నేను ఈ పేరు తెలియకుండానే మేము వర్క్ చేసాం దీనికి. వర్క్ చేసిన వితిన్ 8-10 మంత్స్ తర్వాత దానికి అఫీషియల్‌గా ఎస్ఏపీ ఫియరీ అని బ్రాండింగ్ చేశారు. సో, ఐ హావ్ సీన్ ద గ్రాఫ్ ఆఫ్ ఎలా ఎవాల్వ్ అయిందనేది ఐ హావ్ అంటే గ్రాడ్యుయల్‌గా కూడా చూసాను. సో, అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ మాట్లాడుకుందాం ఫియరీ ఎందుకు వాడతామంటే మల్టిపుల్ ఫార్మ్ ఫ్యాక్టర్స్‌కి మొబైల్ అయినా, టాబ్లెట్ అయినా, డెస్క్‌టాప్ అయినా మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేసామంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అది మ్యాక్‌లోనైనా, విండోస్‌లోనైనా మళ్ళీ మనం రీబిల్డ్ చేయకుండా మళ్ళీ ఫ్రెష్‌గా చేయకుండానా ఉంటుందని దే ప్రిఫర్డ్ వెబ్ టెక్నాలజీ యాస్ ఎ స్టాక్. వెబ్ టెక్నాలజీ అని అంటే ఏంటంటే మనం బిల్డ్ చేసే అప్లికేషన్స్ దే డోంట్ రన్ ఆన్ సమ్ ఇన్‌స్టాల్ చేసుకొని చేయక్కర్లేదు. దే డిపెండ్ ఆన్ బ్రౌజర్. సో, బ్రౌజర్ నుండి యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఈ అప్లికేషన్స్‌ని మనం డైరెక్ట్‌గా యాక్సెస్ చేయొచ్చు. సో, దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంటర్నెట్ బ్యారియర్ ఉన్నా కూడా దే హావ్ బ్రాట్ ఇన్ నేటివ్ లైబ్రరీస్ అనేవి కొన్ని తీసుకొచ్చారు. ఆ నేటివ్ లైబ్రరీస్ ఏం చేస్తాయంటే, ఒక కస్టమర్ ఆఫ్‌లైన్ అప్లికేషన్ సినారియో కావాలి. నాకు డెడికేటెడ్‌గా నా కస్టమర్స్ రిమోట్ ఏరియాలో ఉంటారు. సో, వాళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు. కానీ నేను ఆ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే, ఐఫోన్ స్పెసిఫిక్‌గా బిల్డ్ చేయాలన్నా కూడా మనకి సెపరేట్ యూఎఫ్ఐ లైబ్రరీస్, ప్యాకేజెస్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ బిల్డ్ చేయాలన్నా కూడా సెపరేట్‌గా ఉన్నాయి. లేదు ట్రెడిషనల్‌గా మనం బిల్డ్ చేయాలనుకుంటే దాన్ని ఫాలో అయ్యేదాన్నే యూఎఫ్ఐ ఫ్రేమ్‌వర్క్ అని అంటాం. సో, ఇది బేస్. సో, ఆ విధంగా వచ్చిన ఎవల్యూషన్ అయిన టెక్నాలజీ ఫియర్ యూఎఫ్ఐ. క్లియర్ అండి ఇక్కడి వరకు? ఓకే. ఓకే అన్న. సో, ప్రెజెంట్ ఏంటంటే మనం ఫియరీ టెక్నాలజీ ఎందుకు యూజ్ చేస్తున్నారనేది మనకి క్లియర్ రీజన్ అర్థమైంది. సో, ఒకసారి బిల్డ్ చేసిన అప్లికేషన్ మళ్ళీ మనం ఎనీ చేంజెస్ లేకుండానే అన్ని ఫార్మ్ ఫ్యాక్టర్స్‌లోని రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. సో, ఇట్ విల్ రన్ ఆన్ మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్ అంటే మల్టిపుల్ ఓఎస్‌లో రన్ అవ్వడానికి స్కోప్ ఉంది. మల్టిపుల్ డివైసెస్‌లో రన్ అవ్వడానికి స్కోప్ ఉంది. అండ్ ఆఫ్‌లైన్ క్యాపబిలిటీస్ కూడా మనం బిల్డ్ చేయడానికి టెక్నాలజీ ఇట్ ఈస్ గివింగ్ అస్ ద రైట్ టూల్స్. సో, ఆ విధంగా యూజ్ అవుతుందని ఎస్ఏపీ హాస్ ఇంట్రొడ్యూస్డ్ ఎస్‌సిపిఎఫ్. ఫైన్. ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రాడ్యుయల్‌గా ఎలా ఎవాల్వ్ అయిందనేది విల్ జస్ట్ డిస్కస్ అన్నమాట. ఇనీషియల్‌గా ఫస్ట్ టైమ్ 2013 బ్యాక్‌లో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కంప్లీట్‌గా ఏంటంటే ఇట్ యూజ్డ్ టు బి బేసిక్ యాప్స్. ఒక టైమ్ షీట్ ఫిల్లింగ్ అంటే రెగ్యులర్‌గా మన ఎంప్లాయీ ఆఫీస్‌కి అటెండ్ అయ్యాడా, ఆ రోజు లీవ్‌లో ఉన్నాడా అనేది ఫిల్ చేసే ఇలాంటి బేసిక్ సినారియోస్ ఒక 25 సినారియోస్ ఉన్నాయి. సో, అలాంటి సినారియోస్ మాత్రమే దే పైలట్ కింద యూజ్ చేశారు. 2013లో మేజర్‌గా ఛాలెంజ్ ఎలా వచ్చిందంటే అప్పుడు హెచ్‌టీఎంఎల్ వ్యూస్ వాడేవాళ్ళు. సో, బ్యాక్ బోన్ ఏంటంటే ఫియరీ అప్లికేషన్స్‌కి నథింగ్ బట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. ఈ 3 టెక్నాలజీస్ ఓపెన్ సోర్స్. సో, ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్‌ని బండిల్ చేసి ఎస్ఏపీ ఏం చేసిందంటే దే బిల్ట్ సమ్ న్యూ కంట్రోల్స్. సో, కంప్లీట్‌గా జావాస్క్రిప్ట్ యూజ్ చేసి దే ఎవ్రీ డే దే ఆర్ బిల్డింగ్ వన్ ఆర్ ద అదర్ కంట్రోల్స్. యాస్ ఆఫ్ నౌ 850 యూఎఫ్ఐ కంట్రోల్స్ ఉన్నాయి. సో, 850 కంట్రోల్స్ కూడా ఏంటంటే దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. సో, హెచ్‌టీఎంఎల్ కంట్రోల్స్ యూజ్ చేయొచ్చు మనము. యూఎఫ్ఐ కంట్రోల్స్ కూడా యూజ్ చేయొచ్చు.
సో మీరు హెచ్టిఎంఎల్ కంట్రోల్స్ అంటే నథింగ్ బట్ మరి బటన్ ట్యాగ్ అయినా హెచ్టిఎంఎల్ టెక్స్ట్ ట్యాగ్ అయినా ఇవన్నీ ట్యాగ్స్ అని కూడా హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అంటాం. సో ఈక్వలెంట్ ట్యాగ్స్ యూఎఫ్ఐ కూడా ఏంటంటే బటన్నే 4, 5, 6 టైప్స్ ఆఫ్ బటన్స్ కింద క్రియేట్ చేసింది. సెగ్మెంట్ బటన్ అని మీరు ఎంఫసైజ్ బటన్ అన్న తీసుకున్న, సో నార్మల్ బటన్ తీసుకున్న, ఐకాన్ బేస్డ్ బటన్. సో ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ బటన్స్ ని బేస్డ్ ఆన్ యూస్ కేస్ యూస్ చేయడం కోసం అని చెప్పి ఐకాన్ ట్యాబ్ బార్స్ అని ఇలా వేరియస్ బటన్స్ కింద కంట్రోల్స్ ని డిజైన్ చేసి షిప్ చేస్తుంది. సో ఈ ఎడిషనల్ కంట్రోల్స్ ఎందుకు వెన్ వీ హ్యావ్ ఆల్రెడీ హెచ్టిఎంఎల్? సో రీజన్ ఏంటంటే సో ఇంట్యూటివ్ యూఐ. సో మనం డిఫరెంట్ ఫార్మ్ ఫ్యాక్టర్స్ లో టచ్ డివైసెస్ కి అయితే మనకి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండాలి. కానీ రెగ్యులర్ హెచ్టిఎంఎల్ కంట్రోల్స్ కి సర్ఫేస్ ఏరియా అనేది ఎప్పుడు కూడా చాలా లోలో ఉంటుంది. సో ఆ సర్ఫేస్ ఏరియా టచ్ డివైసెస్ కి అయితే కావాల్సినంత రెస్పెక్ట్ టచ్ కి ఆ బటన్ ఆటోమేటిక్ గా రెస్పాన్సివ్ గా ఎలా అయితే ఎవాల్వ్ అవ్వాలి అవన్నీ కూడా ప్రిన్సిపల్స్ అనేవి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటీరియల్ డిజైన్ అని అంటారు. సో ఈ ప్రిన్సిపల్స్ అన్నిటిని కూడా ఎస్ఏపి ఏంటంటే దే ఆర్ క్రియేటింగ్ వన్ కంప్లీట్ డిజైన్ స్ట్రక్చర్ ని డిజైన్ చేసి వాళ్ళు దే ఆర్ షిప్పింగ్ ద కంట్రోల్స్. సో అందుకనే యూఎఫ్ఐ కంట్రోల్స్ ఆర్ సుపీరియర్ దాన్ స్టాండర్డ్ హెచ్టిఎంఎల్ కంట్రోల్స్ కన్నా. సో దిస్ ఇస్ అ కీ డిఫరెన్స్. సో ఈ బేసిక్ 2030 నుంచి ఫియరీ 2.0 అనేది 2015-16 టైంలో దే హ్యావ్ అనౌన్స్. 2.0లోకి వచ్చేసరికి ఏమైందంటే S4HANA అనేది ఇట్ బికేమ్ ఓపెన్ ఇన్ ద మార్కెట్. అరౌండ్ 2014-15లో S4HANA అనేది ఇది ఈఆర్పి సూట్ అనమాట. ఎస్ఏపి ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ వచ్చేసరికి ఎస్ఏపి ఈఆర్పి. సో ఈఆర్పిలోని వెర్షన్ R3 రిలీజ్ అనేవాళ్ళు. దాని నెక్స్ట్ రిలీజ్ 4th రిలీజ్ ని S4HANA కింద బ్రాండింగ్ చేశారు. సో ఇది ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ ఆఫ్ S4HANA. ఇక్కడ బ్రేక్ త్రూ ఎక్కడ వచ్చిందంటే S4HANAతో పాటు డిఫాల్ట్ గా కంప్లీట్ జియోఐ అయినా మీరు జియో అనేది ఎస్ఏపి జియో అనేది లాగ్ ఆన్ ప్యాడ్ ఆల్ టీ కోడ్స్ అన్ని కూడా యూస్ చేసేది జియోఐ. సో అదంతా కూడా వెబ్ ఇన్ ప్రో బేస్డ్ టెక్నాలజీ తోటి అవాల్వ్ అయిన టెక్నాలజీ. సో దానికి కూడా కాస్మెటిక్ లుక్ అండ్ ఫీల్ ఫియరీ లుక్ అండ్ ఫీల్ నే ఇస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారు. గ్రాడ్యువల్ గా ఏం చేశారంటే S4HANAలో ప్రతిదీ బిల్డ్ చేసే అప్లికేషన్ అన్ని కూడా ఇప్పుడు యూఎఫ్ఐ ద్వారా బిల్డ్ చేస్తే అప్లికేషన్స్ గోయింగ్ ఫార్వర్డ్ బిల్డ్ చేయాలి అనేది ఎస్ఏపి స్టాండర్డ్ గా డిఫైన్ చేస్తుంది. సో క్యాజువల్ గా స్టార్ట్ చేసిన 2013లో నుంచి 2015కి వచ్చేసరికి S4HANA యాప్స్ అన్ని కూడా ఇప్పుడు ఎవరైనా న్యూ సొల్యూషన్ బిల్డ్ చేయాలంటే దే ఆర్ ప్రిఫరింగ్ యూఎఫ్ఐ ఆర్ ఎనీ అదర్ టెక్నాలజీ. సో ఆ విధంగా దే హ్యావ్ స్టెబిలైజ్ ద ప్లాట్ఫామ్. ప్యారలల్ దే ఇంట్రడ్యూస్ ఇప్పుడు చెప్పినట్టు 2017-18లోని దే ఇంట్రడ్యూస్డ్ ఆఫ్లైన్ క్యాపబిలిటీస్. ఐఓఎస్ కానీ నేటివ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలన్నా ఆండ్రాయిడ్ బిల్డ్ చేయాలన్నా. సో అలాంగ్ సైడ్ ఇప్పుడు మన గూగుల్ అసిస్టెంట్ సిరి కానీ ఇప్పుడు యాపిల్ సిరి కానీ గూగుల్ అసిస్టెంట్ కానీ ఇవన్నీ కూడా మనం వాయిస్ అసిస్టెంట్స్ ఎక్కువ పాపులర్ గా చూస్తాం. సో ఎస్ఐపి కూడా ఇన్రోడ్స్ కో పైలట్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేసి దాని ద్వారా హౌ టు డూ బిజినెస్ యాక్టివిటీస్ అనేది కూడా దే ఇంట్రడ్యూస్. దానికి ఇప్పుడు సెపరేట్ గా ఒక ఏపీఐ కూడా డిజైన్ చేసి ఇచ్చారు. మనం వాయిస్ బేస్డ్ తోటే అప్లికేషన్ అంతా కూడా డిజైన్ చేయాలన్నా కూడా మనకి ఇప్పుడు ఒక ఏపీఐ ఉన్నది సెపరేట్ గా. సో యూఎఫ్ఐ హ్యాస్ అవాల్వ్డ్ టు మీట్ ఆల్ దిస్ స్టాండర్డ్స్ అనమాట. మనం నేటివ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి అయితే ఒక మొబైల్ డెవలప్మెంట్ కిట్ అని ఉన్నది, అది యూస్ చేయాలి. ఇన్ కేస్ వాయిస్ అసిస్టెంట్ బేస్డ్ క్యాపబిలిటీస్ బిల్డ్ చేయాలంటే యూఎఫ్ఐకి కోపైలట్ కి సెపరేట్ గా ఏపీఐ లైబ్రరీ ఉంది. సో ఈ స్పెసిఫిక్ లైబ్రరీస్ అన్ని కూడా వీ కెన్ లెవరేజ్ చేసుకొని మనం బిల్డ్ చేయొచ్చు, రైట్? సో ఇనిషియల్ గా చెప్పినట్టు రైట్ నౌ యాజ్ ఆఫ్ నౌ ఫియరీ 3.0 అనేది రోల్ అవుట్ చేశారు. ఫియరీ 3.0 అనేది సింగిల్ షాట్ రోల్ అవుట్ కాదు. 2.0 అయితే సింగిల్ షాట్ రోల్ అవుట్ కింద వచ్చింది, కానీ 3.0లో వచ్చేసరికి మీకు ఫెమిలియర్ ఉన్నారో లేదో ఎస్ఏపిలోని అరౌండ్ 10 to 12 మేజర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మేజర్ ప్రొడక్ట్స్ అని అంటే రైట్ నౌ వీ హ్యావ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ప్రొడక్ట్స్ అని, సక్సెస్ ఫ్యాక్టర్స్ అని, అరిబా అని, ఫీల్డ్ గ్లాస్ అని, కాన్కర్ అని, ఇవన్నీ ఏంటంటే ఎస్ఏపి క్లౌడ్ బేస్డ్ టూల్స్ ని అక్వైర్ చేసింది. సో ఈ అక్వైర్ చేసినవన్నీ కూడా జావా బేస్డ్ సిస్టమ్స్. సోఫార్ నేను ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ ఏదైతే చెప్పాను S4HANA అనేది, S4HANAతో పాటు ఏవైతే ఫ్లాగ్షిప్ క్లౌడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నిటికి కూడా డిఫరెంట్ యూఐ లుక్ అండ్ ఫీల్ ఇవన్నీ ఉన్నాయి. ఈ 3.0లో ఏం చేశారంటే గోయింగ్ ఫార్వర్డ్ ఫియరీ ఇప్పటి వరకు అయితే టైల్ బేస్డ్ ఏదైతే ఇలా మీరు ఇక్కడ చూసారంటే స్క్రీన్ లోని ఇట్ యూస్ టు టైల్ బేస్డ్ అప్రోచ్. టైల్ బేస్డ్ అప్రోచ్ కాస్త ఇంటరాక్టివ్ కార్డ్స్ బేస్డ్ అప్రోచ్ కింద దే ఆర్ షిఫ్టింగ్ ద గేర్స్. నౌ ఆల్ క్లౌడ్ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ ఎవ్రీ ఎస్ఏపి ప్రొడక్ట్ ఫియరీ తోటే లుక్ అండ్ ఫీల్ తోటే రాబోతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ద న్యూ అప్లికేషన్స్ కి సమ్ మోర్ ఇంటరాక్టివ్ కార్డ్స్ అనేవి దే హ్యావ్ ఇంట్రడ్యూస్. సో గోయింగ్ ఫార్వర్డ్
ఫియరీ 3.0 ఎలా ఉంటుందనేది ఐ విల్ షో యూ ద స్నాప్‌షాట్. సో ఇది గ్రాఫ్ ఆఫ్ ఫియరీ 3.0 వరకు ఎలా అయితే వచ్చిందనేది. సో ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా ఇక్కడ సో ఫార్? ఫైన్ అన్న. అంటే ఇక్కడ 2 టాపిక్స్ మాట్లాడుకున్నాం. అసలు యూఐ ఫియరీ ఎందుకు వాడుతున్నాం అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే, ఇక్కడ ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్‌లోని యాప్స్ కూడా పెరిగాయి. సో మీరు ఇక్కడ చూసారంటే క్యాజువల్ ఉండేవి 25 యాప్స్ ఉండేవి. ఇప్పుడు 8500 యాప్స్ ఉన్నాయి. ఫియరీ 3కి వచ్చేసరికి. ఫియరీ 3 అనేది ఇంకా రోల్ అవుట్ కాలేదు. 2020 ఎడిషన్‌లో కూడా ఇంకా గ్రాడ్యువల్‌గా మిడ్ ఆఫ్ 2021కి ఫియరీ 3 ఫీచర్స్ అన్నీ కూడా రోల్ అవుట్ అవుతాయి. సో మనం అన్నీ కూడా ఫియరీ 3లో ఎలా డిజైన్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాము. ఆ టూల్సే యూజ్ చేస్తాము. ఆ ప్రాసెస్, ఆ గైడ్‌లైన్సే వాడతాం. సో మనం ప్రాజెక్ట్ చేసేవన్నీ కూడా ఫియరీ 3.0 స్టాండర్డ్స్ ప్రకారం ఉండే ప్రాజెక్ట్సే మనం చేస్తాం. ఓల్డ్ ప్రాజెక్ట్స్ ప్రాసెస్‌లో చెయ్యం అసలు. సో కోపైలట్ అడిషనల్‌గా ఏంది లైబ్రరీస్ యాడ్ అయ్యాయన్న? ఇప్పుడు ఫియరీ 1.0 నుంచి 3.0కి? అవును. అవును. సో వెర్షన్ ఇనిషియల్‌గా ఇది వచ్చేసరికి 1.2 ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి 1.86 అయింది యూఎఫ్ఏ వెర్షన్. సో అది ఏంటనేది కూడా ఇప్పుడు మనం జస్ట్ చూపిస్తాను. సో మీరిక్కడ చూసారంటే ఇది ఇప్పుడు మీరు ఇది ఫియరీ యాప్స్ అనేవి ఈ విధంగా లాంచ్ ప్యాడ్ ఉంటుంది. ఇది ఫియరీ 2.0 డిజైన్. ఓకే. సో మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే ufi.sap.com. సో ufi.sap.comకి వస్తే ఇది అఫీషియల్ ల్యాండింగ్ పేజ్ ఆఫ్ యూఎఫ్ఏ ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. సో స్క్రీన్ కనిపిస్తుంది కదండీ! సో నేను బ్రౌజర్ ట్యాబ్‌లో ఉన్నాను ప్రెజెంట్. సో ఇక్కడ మీరు వెర్షన్ చూసారంటే ఇది నథింగ్ బట్ ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. సో మీరు యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ వినుంటారు. సో యాంగులర్ అనేది గూగుల్‌ది. స్విఫ్ట్ అనేది యాపిల్‌ది. సిమిలర్‌గా ఎస్ఏపీది ఏంటంటే యూఎఫ్ఐ. ఇదేంటంటే క్లోజ్డ్ సోర్స్. సో యాంగులర్ అనేది ఓపెన్ సోర్స్. స్విఫ్ట్ అనేది కూడా ఓపెన్ సోర్స్. అందుకని అది డెవలపర్ కమ్యూనిటీ అనేది లార్జ్. సో ఎవరైనా ఆ ఎస్‌డికేని డౌన్‌లోడ్ చేయొచ్చు. యాప్స్ బిల్డ్ చేయొచ్చు. స్విఫ్ట్ గాని, యాంగులర్ గాని ఎందుకు పాపులర్ అంటే ప్లే స్టోర్‌లో మీరు యాప్ బిల్డ్ చేసి దాన్ని రిలీజ్ చేయొచ్చు. సో అలా బిల్డ్ చేసిన యాప్స్ ఎక్కువున్నాయి. అందుకని అవి వైల్డ్‌లీ పాపులర్. వేరస్ యూఎఫ్ఏ ఏంటంటే ఇది ఓన్లీ ఎస్ఏపీ వాళ్ళ బిజినెస్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తుంది. సో ఔట్‌సైడ్ గాని ఎవరు బిల్డ్ చేయడం గాని ఇవన్నీ కూడా ఏంటంటే యూజ్ కేసెస్ అనేవి చాలా లిమిటెడ్. వితిన్ ఎస్ఏపీ కమ్యూనిటీకి మాత్రమే యూఎఫ్ఐ టూల్స్ గాని వీటి గురించి గాని ఫెమిలియారిటీ ఉంటుంది. సో అదే గ్యాప్. సో ఇట్ ఈస్ యాంగులర్ కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ జావాస్క్రిప్ట్, హెచ్టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్. సో అవన్నీ బ్యాక్ బోన్ ఉండేది వాటిలతోటే. సో మనం నేర్చుకునే ప్రిన్సిపల్స్ కూడా ఎలా ఉంటుందంటే ఒక స్టాండర్డ్‌గా ఎనీ వెబ్ ప్లాట్‌ఫార్మ్‌కి కావాల్సిన ఏపీఐ ఎలా వాడాలి? సో ఆ కంట్రోల్స్ గాని, మెథడ్స్ గాని, ఫంక్షన్స్ గాని ఎలా ఉంటుంది? ఒక స్టాండర్డ్‌గా నేను కంపేర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ అయితే రియాక్ట్ జేఎస్. సో రియాక్ట్ జేఎస్ అనేది జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్స్‌లో లీడింగ్ స్టాక్. సో అట్ ద సెకండ్ ప్లేస్ యాంగులర్ ఉన్నది. అండ్ యూఎఫ్ఐ నోవేర్ స్టాండ్స్ ఇన్ ఓపెన్ స్టాక్. ఎందుకంటే చెప్పాను కదా! సో నంబర్ ఆఫ్ డెవలపర్స్ ఆర్ వెరీ లిమిటెడ్ ఇన్ యూఎఫ్ఐ స్పేస్. చాలా స్కేర్సిటీ ఉన్నది. అండ్ ఎస్ఏపీ డిఫాల్ట్‌గా యూఎఫ్ఐ ప్లాట్‌ఫార్మ్ చేసింది గనుక ఇట్ హాస్ మోర్ రూమ్ ఫర్ మోర్ డెవలపర్స్. సో ఇది సింపుల్ స్నాప్‌షాట్. లైక్ ఇనీషియల్‌గా మీరు చూసారంటే 1.22 ఉండేది ఫియరీ 2.0లో. గ్రాడ్యువల్‌గా ఎవ్రీ టైమ్ ఏంటంటే దే ఆర్ రిలీజింగ్ ఇది మీరు ఇక్కడ 3 వెర్షన్స్ చూసారంటే 1.2, 2.5 అనేది ఇది మేజర్ రిలీజ్ అని అంటారు. 1 అనేది మేజర్ రిలీజ్. ఇది మైనర్ రిలీజ్. ఇది .5 అనేది ఏదైతే ఉన్నదో అది బగ్ ఫిక్సెస్ అన్నమాట. ఎనీ బగ్ ఫిక్సెస్ ఏమైనా ఉన్నాయంటే అది .5ని డినోట్ చేస్తుంది. సో 1.22 ఈస్ నథింగ్ బట్ వెర్షన్ 1 ఆఫ్ 22 అనేది ఇట్స్ మేజర్ రిలీజ్. సో సారీ 1 ఈస్ మేజర్ రిలీజ్, 22 ఈస్ మైనర్ రిలీజ్ అండ్ 5 అనేది బగ్ ఫిక్సెస్ అన్నమాట. సో ఫియరీ 2 దగ్గర నుంచి రైట్ నౌ యాస్ ఆఫ్ నౌ వచ్చేసరికి 1.86 స్టేజ్‌లో ఉన్నది. మీరు ఎప్పుడైనా ఏవి న్యూ ఫీచర్స్ ఇంట్రొడ్యూస్ చేశారని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఐకాన్ ఐ అన్నది కదా! సో మీరు అబౌట్ సెక్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ దగ్గర ఇక్కడ డీటెయిల్స్ వస్తుంది. ఈ వ్యూ డీటెయిల్స్ సెక్షన్ క్లిక్ చేస్తే మనకి ప్రెజెంట్ చేంజ్ లాగ్ ఈ 1.86లో ఎక్స్‌క్లూసివ్‌గా ఏమి ఇంట్రొడ్యూస్ చేశారు? ప్రీవియస్ వెర్షన్‌లో మీరు ఏమి ఇంట్రొడ్యూస్ చేశారనేది ఇక్కడ డీటెయిల్‌గా చూడొచ్చు. సో రైట్. సో యూఎఫ్ఐ అనేది ఒక ఫ్రేమ్‌వర్క్ అని మనం వి ఆర్ జస్ట్ మెన్షన్డ్. సో ఏ ఫ్రేమ్‌వర్క్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్స్ మిగతా ఫ్రేమ్‌వర్క్స్ లాగా ఇది ఒక ఫ్రేమ్‌వర్క్ అని అనుకుందాం. రైట్. ఇందులో 1.86 వెర్షన్ కూడా ఉందనుకుందాం.
ఇనిషియల్‌గా చెప్పినట్టు 850 కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా వీళ్ళు సబ్ కేటగరీస్ కింద డివైడ్ చేశారు. లైక్ సబ్ కేటగరీస్ కింద ఏంటంటే ఆహ్, లైక్ మొబైల్ ఓన్లీ మాత్రమే వర్క్ చేసే వాటిని నేటివ్ అని ఎలాగైతేనో దాన్ని ఒక ప్యాకేజ్ కింద చేశారు. నెక్స్ట్ కోపైలట్ లైక్ ఏవైతే అసిస్టెంట్ అవి ఉన్నాయో వాటికి ఒక ప్యాకేజ్ కింద చేశారు. లైక్ మొబైల్ SAP.M లైబ్రరీ అంటాం దాన్ని. అది మోస్ట్ ఫేమస్ లైబ్రరీ ఔట్ ఆఫ్ ద UFA ఫ్రేమ్‌వర్క్. సో M లైబ్రరీ కంట్రోల్స్ యూజ్ చేసి మనం బిల్డ్ చేస్తే ఏమవుతుందంటే అన్ని డివైస్‌లోని యాప్‌ని మనం రన్ చేయొచ్చు. లేదు కస్టమర్ మన స్పెసిఫిక్‌గా మనకు అడిగారు. లైక్ నాకు డెస్క్‌టాప్ ఓన్లీ అప్లికేషనే కావాలి అని అంటే దాన్ని UI.commons అని ఉంటుంది. సో ఆ UI.commons అనే ప్యాకేజ్‌లో ఉన్న కంట్రోల్స్ అన్ని యూజ్ చేసి మనం బిల్డ్ చేస్తే అది ఓన్లీ డెస్క్‌టాప్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఇలా చాలా లైబ్రరీస్ ఉన్నాయి. సో అందులో వన్ ఆఫ్ ద లైబ్రరీస్ మీరు చూసేది అన్నిట్లోని యూజ్ చేసి మనం కోర్ లైబ్రరీ. SAP.UI.core అనేది HTML బేర్ బోన్స్ ఎలాగైతే ఉన్నాయో హెడర్ ట్యాగ్ గాని, H1 ట్యాగ్ గాని, P ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్ అని అలా కోర్‌లో ఉండే లైబ్రరీస్‌నే మనము త్రూఅవుట్ అన్ని లైబ్రరీస్‌లోని కూడా వాడొచ్చు. దీన్ని పేరెంట్ లైబ్రరీ అని కూడా అంటారు. సో ఇది 1.86 ఎవాల్వ్ అయిన దాంట్లో ఇందులో ఏమేమి కొత్త చేంజెస్ వచ్చాయనేది మీరు చూడాలనుకుంటే చేంజ్ లాక్ సెలెక్ట్ చేస్తే ఇందులో మనకి డీటెయిల్స్ ఇస్తారు. ప్రెజెంట్ ఈ వెర్షన్‌లో ఎనీ చేంజెస్ ఏమీ చేయలేదు. సో ఇట్ ఈస్ ఎంప్టీ. సో ఇలా స్పెసిఫిక్ లైబ్రరీ ఇప్పుడు APF అనేది ఇది అనాలిసిస్ అనేది అనలిటికల్ అప్లికేషన్స్ అన్నిటికి APF అనేది ఒక లైబ్రరీ. ఇలా వేరియస్ లైబ్రరీస్ ఉంటాయి. సో ఏ లైబ్రరీలో అయితే చేంజెస్ వచ్చాయో అక్కడ మనం స్పెసిఫిక్‌గా చార్ట్స్‌లో ఏమైనా న్యూ చార్ట్స్ ఇంట్రొడ్యూస్ చేశారని చెక్ చేయాలంటే ఇలా చెక్ చేయొచ్చు. సో ఇలా స్పెసిఫిక్‌గా ఎవ్రీ వెర్షన్‌లో వచ్చేవన్నీ కూడా ఇలా ఇన్ డీటెయిల్‌గా ఇక్కడ చెక్ చేయొచ్చు. సో దేర్ ఇస్ ఇంకా ఈజియెస్ట్ వేస్ ఉన్నాయి. సో అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా లేటెస్ట్ కంట్రోల్స్, లేటెస్ట్‌వి మన యాప్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే టెక్నిక్స్ కూడా విల్ సీ. సో బేసిక్‌గా ఏంటంటే UEFI అనేది ఒక ఫ్రేమ్‌వర్క్. సో ప్రెజెంట్ వి ఆర్ అట్ 1.86 స్టేజ్. రైట్. సో ఏదైనా స్పెసిఫిక్‌గా క్వెషన్స్ ఉంటే స్టాప్ చేయండి. సో విల్ డిస్కస్. రైట్. సో గ్రాఫ్ చూసాము. సో పాపులర్‌గా మీరు UEFI అనేసరికి మీరు వర్డ్ ఎయిదర్ ఓపెన్ UEFI విన్నారో లేదో నాకు ఐడియా లేదు. బట్ ఓపెన్ UEFI ఒకటున్నది. SAP UEFI ఒకటుంది. SAP Fiori. దేర్ ఆర్ 3 వర్డ్స్ ఉన్నాయన్నమాట. ఈ టెక్నాలజీ స్పేస్‌లో యూజ్ చేసేటప్పుడు. సో ఈచ్‌కి డిఫరెన్స్ ఏంటి? సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అనేది విల్ డిస్కస్ నౌ. సో SAP ఇనిషియల్ స్టార్టింగ్‌లోనే అంటే ఒక లైసెన్స్ కింద షిప్ చేసి ఇచ్చారు. సో SAP UEFI అప్లికేషన్ బిల్డ్ చేయడానికి సెపరేట్‌గా లైసెన్స్ పర్చేస్ చేయాల్సొచ్చేది. సో దానివల్ల ఏంటంటే అడాప్షన్ రేట్ చాలా స్లోగా ఉండేది. అప్పుడు SAP ఏం చేసిందంటే దే మేడ్ SAP UEFI లైసెన్స్ ఫ్రీ. సో ఫ్రీ అంటే విత్ కండిషన్. మీకు ఎగ్జిస్టింగ్ ERP సూట్ గాని లైక్ నెట్‌వేర్ 7.4 వెర్షన్ నుంచి ఉంటే సో ఆర్ S/4HANA ప్రొడక్ట్ ఏదైనా కస్టమర్ కొంటే SAP UEFI లైసెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి అనౌన్స్ చేసింది. బట్ అక్కడే క్యాచ్ ఉన్నది. సో క్యాచ్ ఎలా ఉన్నదంటే లైసెన్స్ ఉన్నదనుకోండి ప్రాబ్లమ్ ఏముందంటే ఇప్పుడు యాంగులర్ JS అనేది ఫ్రీ లైసెన్స్ అనమాట. ఎవరైనా మనం డౌన్‌లోడ్ చేయొచ్చు. దాని మీద అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. కానీ UEFI అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే ఆ లైసెన్స్ లేకుండా మీరు బిల్డ్ చేస్తే SAP ఏంటంటే ఆ ఓనర్‌షిప్ అంతా కూడా SAPకే ఉంటుంది. మీరు బిల్డ్ చేసిన అప్లికేషన్ యూ విల్ నాట్ హావ్ ఎనీ రైట్స్ ఆన్ యువర్ అప్లికేషన్. సో అలాంటి కండిషన్స్ ఉంటే ఎవరు కూడా అప్లికేషన్స్ బిల్డ్ చేయరు. సో అందుకని చెప్పి SAP ఏం చేసిందంటే లేదు మనకి 2 ప్లాట్‌ఫార్మ్స్ ఉండాలి. ఒకటి రిస్ట్రిక్షన్. సో లైబ్రరీస్ ఇప్పుడు ఏదైతే చూపించాను కదా! సో చార్ట్స్ లైబ్రరీ అంటే SAP.APF కానీ ఇలా సెపరేట్ లైబ్రరీస్ ఉన్నాయని. కొన్ని లైబ్రరీస్‌ని మనం ఓపెన్ సోర్స్ కింద రిలీజ్ చేద్దాము. సో దట్ డెవలపర్ కమ్యూనిటీ, ఓపెన్ కమ్యూనిటీ కూడా వాళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే బిల్డ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇన్‌పుట్స్ కూడా వస్తాయి. సో లార్జర్ ఫీడ్‌బ్యాక్ వస్తుంది. అందుకని చెప్పి వాట్ దే డిడ్ అంటే ఫ్రీ వెర్షన్‌ని ఓపెన్ UEFI అని సెపరేట్ ట్రాక్‌ని రిలీజ్ చేశారు. ఇందులో 850 కంట్రోల్స్‌లోని మేజర్ కంట్రోల్స్ అట్‌లీస్ట్ 400 కంట్రోల్స్ మీకు ఓపెన్ UEFIలో అవైలబుల్‌గా ఉంటాయి. వేరేస్ పెయిడ్ వెర్షన్ లైక్ పెయిడ్ వెర్షన్ అంటే ఇది కూడా ఫ్రీనే. ఏ లైసెన్స్ పే చేయక్కర్లేదు. బట్ యూ షుడ్ హావ్ సమ్ SAP లైసెన్స్. సో అది ERP అవ్వచ్చు. సో మోస్ట్‌లీ కస్టమర్సే అది పర్చేస్ చేయగలరు. కాస్ట్ ఆఫ్ SAP లైసెన్స్ అనేది లాక్స్‌లో ఉంటుంది గనక జనరల్ డెవలపర్స్ డు నాట్ SAP UEFI, SAP టెక్నాలజీని దే కెనాట్ అఫోర్డ్ ఇట్. సో మోస్ట్‌లీ విల్ సీ SAP UEFI అనేది ఎనీ కంపెనీకి మనం వర్క్ చేసే కంపెనీ అందరూ కూడా ఉండేది. దే విల్ హావ్ ఇన్‌బిల్ట్ ఎనీ SAP ప్రొడక్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఆ ప్రొడక్ట్ ఉంటుంది గనక విల్ బి యూజింగ్ UEFI టెక్నాలజీ. రైట్. సో సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇప్పుడు చూపించానంటే ఇప్పుడు మీకు చూపించింది దిస్ ఈస్ నథింగ్ బట్ UEFI.SAP అండి. ఇది SAP UEFI. సో ఫుల్ లైబ్రరీస్ ఉంటుంది ఇక్కడ. వేరస్ అనదర్ వన్ ఈస్ ఓపెన్ UEFI. ఓపెన్ UEFIలో కూడా
మీకు సేమ్ ఏపీఐ ఇవన్నీ ఉంటుంది. మీకు ఇక్కడ మీరు చెక్ చేశారంటే డాక్యుమెంటేషన్ సెక్షన్‌కి వెళ్తే ఇక్కడ బ్రౌజ్ డెమో కిట్ అని ఉంటుంది. ఈ యూఆర్ఎల్ ద్వారా వెళ్తే మీకు డిఫరెన్స్ చూసారంటే ఓపెన్ యూఎఫ్ఐ డాట్ హానా డాట్ ఆన్ డిమాండ్ ఉంటుంది. రెండిట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ద లైబ్రరీస్ మీరు ఏవైతే అందులో యాక్సెస్ చేస్తారో అందులో లైబ్రరీస్‌లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు లుక్ అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్‌లో చూసారంటే ఎవ్రీథింగ్ లుక్స్ సేమ్. బట్ కానీ నంబర్ ఆఫ్ లైబ్రరీస్, నంబర్ ఆఫ్ కంట్రోల్స్‌లో డిఫరెన్స్ క్లియర్‌గా ఉంటుంది. సో ఇది ఓపెన్ సోర్స్ వెర్షన్‌కి, పెయిడ్ వెర్షన్‌కి డిఫరెన్స్. సరే. సో ఓపెన్ యూఎఫ్ఐ అంటే ఫ్రీ వెర్షన్ అని చెప్పాను. సో ఎస్ఏపీ యూఎఫ్ఐ అంటే కూడా ఒక ఫ్రేమ్‌వర్క్. సో దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ 1.86 వరకు ఎవాల్వ్ అయిందని చెప్పాను. మరి ఫియరీ అంటే ఏంటి? సో రైట్. సో స్పెసిఫిక్‌గా ఎస్ఏపీకి ఒక ప్రాబ్లమ్ ఫేస్ అయింది. ఏంటి ఆ ప్రాబ్లమ్ అంటే ఔట్‌సైడ్ కమ్యూనిటీ డెవలపర్స్ ఒక క్లయింట్‌కి కూడా మనం బిల్డ్ చేస్తున్నాం. అవి కూడా అప్లికేషన్స్ మనం ఫియరీ అప్లికేషన్స్ అని అంటాం. అండ్ ఎస్ఏపీ కూడా కొన్ని ఇన్‌బిల్ట్‌గా అప్లికేషన్స్ బిల్డ్ చేస్తుంది. లైక్ ఇన్‌బిల్ట్‌గా అప్లికేషన్ బిల్డ్ చేయడం అంటే ఏంటంటే కంప్లీట్ డెవలప్‌మెంట్ అంతా కూడా ఎస్ఏపీ ఓన్ చేస్తుంది. ఎస్ఏపీ డెవలపర్స్ గాని వాళ్ళ ఓన్ టీమ్ ద్వారా బిల్డ్ చేసే అప్లికేషన్స్. అవే 8500 యాప్స్ ఉన్నాయి. ఔట్‌సైడ్ ఎస్ఏపీ ఎకోసిస్టమ్‌లో రైట్ నౌ యాస్ ఆన్ డేట్ మోర్ దెన్ 50,000 అప్లికేషన్స్ వరకు కూడా ఉండొచ్చు. బట్ అఫీషియల్‌గా ఎస్ఏపీ రిలీజ్ చేసిన యాప్స్ మాత్రమే 8500 ఉన్నాయి. సో ఈ ఔట్‌సైడ్ యాప్స్‌కి ఎస్ఏపీ బిల్డ్ చేసే యాప్స్‌కి ఒక డిఫరెన్స్ ఉండాలని చెప్పి దే గేవ్ ఎ బ్రాండింగ్ కాల్డ్ ఎస్ఏపీ ఫియరీ. సో ఎస్ఏపీ ఎక్స్‌క్లూసివ్‌గా డెవలప్ చేసి బిల్డ్ చేసిన యాప్స్‌ని ఎస్ఏపీ ఫియరీ యాప్స్ అని బ్రాండింగ్ చేస్తున్నారు. వేరేస్ మనం ఏదైనా కస్టమర్‌కి వర్క్ చేసామనుకోండి, అది యూఎఫ్ఐ ఫ్రేమ్‌వర్క్ వాడి మనం బిల్డ్ చేసిన యాప్ అయితే దాన్ని కస్టమ్ యూఎఫ్ఐ యాప్ అని అంటాం. సో నథింగ్ బట్ మీరు అఫీషియల్‌గా ఎస్ఏపీ గైడ్‌లైన్స్ అన్ని ఫాలో అయ్యి మీరు చేసినా కూడా యూ కెనాట్ కాల్ ఇట్ యాస్ ఎస్ఏపీ ఫియరీ యాప్. ఎందుకంటే ఇట్ ఆల్వేస్ ఇట్స్ ఎ కస్టమ్ యూఎఫ్ఐ యాప్. ఫియరీ యాప్ అని ఎప్పుడైతే అంటారంటే ఎస్ఏపీఏ బిల్డ్ చేసి వాళ్ళు షిప్ చేస్తేనే దాన్ని మనం ఫర్దర్‌గా మోడిఫై చేసామనుకోండి దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఎ ఫియరీ యాప్. లేదంటే వి డు నాట్ హావ్ ఎనీ రైట్ టు కాల్ ఇట్ యాస్ ఎ ఫియరీ యాప్. మనం ఫియరీ లైక్ యాప్ అని గాని, కస్టమ్ యూఎఫ్ఐ యాప్ అని మాత్రమే మనం అనగలం. ఎందుకనంటే ఎస్ఏపీ డెవలప్ చేసిన వాటికి మాత్రమే ఆ బ్రాండింగ్ అనేది దే ఆర్ గివింగ్ ఇట్. సో సరే ఈ ఫియరీ యాప్స్ 8000 యాప్స్ ఉన్నాయి. సో వాటిని చూడొచ్చా మనము ఎలాగా ఏంటి అనంటే ఒక సెపరేట్ అప్లికేషన్ పోర్టల్ ఉందండి. ఆ పోర్టల్‌లో మనము ఫియరీ యాప్స్ అన్నీ కూడా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం డీటెయిల్‌గా చూడొచ్చు. సో దాన్నే ఫియరీ యాప్స్ లైబ్రరీ అని అంటాం. సో ఫియరీ యాప్స్ లైబ్రరీ. సో ఈ ఫియరీ యాప్స్ లైబ్రరీ అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ ఫియరీ యాప్స్ రిఫరెన్స్ లైబ్రరీ అని వస్తుంది కదా! సో ఆల్రెడీ ఫెమిలియర్ ఉంటే మీరు ఆల్రెడీ చూసుండొచ్చు. సో ఇక్కడ మరి కంప్లీట్ యాప్స్ చెప్పండి. ఇది స్టాండర్డ్ అప్లికేషన్సా మొత్తం ఎస్ఏపీ వాడు ప్రొవైడ్ చేసేది? అవును. కంప్లీట్ స్టాండర్డ్ అప్లికేషన్. ఎస్ఏపీఏ బిల్డ్ చేసి ఇచ్చిన యాప్స్ అన్నమాట. ఇది అఫీషియల్‌గా ఇక్కడ ఉండే యాప్స్ అన్నీ కూడా ఫియరీ యాప్స్. మనం బిల్డ్ చేసే యాప్స్ ఏవి కూడా ఫియరీ యాప్స్ కాదు. అవన్నీ కూడా కస్టమ్ యూఎఫ్ఐ యాప్స్ మాత్రమే. సో ఇక్కడ మీరు చూసారంటే ఆల్ యాప్స్ సో ఎస్ఏపీలో కూడా చెప్పాను కదా! వేరే వేరే ప్రొడక్ట్స్ ఉంటాయని. సో ఫ్లాగ్‌షిప్ ప్రొడక్ట్ ఎస్/4HANA లేటెస్ట్‌ది అనమాట. సో ఎస్/4HANAలో ఏవైతే ఎస్ఏపీ కొత్తగా బిల్డ్ చేసిందో యాప్స్ అవన్నీ చూడాలనుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే. ఫియరీ బిజినెస్ సూట్ అంటే నథింగ్ బట్ ఈఆర్‌పీ అనమాట. మీరు ఓల్డర్ స్టాక్‌లో ఏమైనా ఉన్నారనుకోండి. ఓల్డర్ స్టాక్‌లో కావాలంటే ఓల్డర్ స్టాక్‌లో 2 వెర్షన్స్ వస్తాయి. నాన్ ఎస్/4HANA అది ఎస్ఏపీ బిజినెస్ సూట్. సో బిజినెస్ సూట్‌లో స్పెసిఫిక్‌గా యాప్స్ కావాలన్నా మీరు చూడొచ్చు. కొన్ని లైట్ హౌస్ యాప్స్ అని అంటారు. లైట్ హౌస్ యాప్స్ అని ఏంటంటే యూఎఫ్ఐ యాప్ లేదు. ఇంకా ఫియరీ యాప్ ఎస్ఏపీ బిల్డ్ చేయలేదు. కానీ ఏంటంటే కస్టమర్‌కి మొబైల్ అప్లికేషన్ కావాలి. దానికోసం ఏం చేస్తారంటే స్క్రీన్ పర్సోనాస్ అనే ఒక టెక్నాలజీ ఉంది. సో స్క్రీన్ పర్సోనాస్ యూజ్ చేసి విజువలైజ్ హార్మనైజేషన్ అని ఇంకో ఏరియా ఉన్నది టెక్నాలజీ. సో ఈ ఏరియాస్ యూజ్ చేసి వాళ్ళు లైట్ హౌస్ సినారియోస్ అని కొన్ని యాప్స్ బిల్డ్ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండానా ఎస్ఏపీ కూడా వాళ్ళ ఓన్ క్లౌడే ఉంది. ఇప్పుడు అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఎలాగైతే క్లౌడ్ అది అమెజాన్‌ది పాపులర్ క్లౌడ్. క్లౌడ్ ఏరియాలో ఏడబ్ల్యూఎస్ అనేది పాపులర్ క్లౌడ్. కానీ వాళ్ళు స్టోరేజ్ మాత్రమే ఇస్తారు గానీ యాప్స్ బిల్డ్ చేయరు. బిజినెస్ యాప్స్ ఉండవు. సో ఎస్ఏపీ కూడా క్లౌడ్‌లో బిజినెస్ యాప్స్‌ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దానికే మీరు ఎక్స్‌క్లూసివ్‌గా క్లౌడ్‌లో ఉన్న ఫియరీ యాప్స్ ఏమున్నాయి అని చూడాలంటే ఈ పర్టిక్యులర్ ట్యాబ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి క్లౌడ్ యాప్స్ దొరుకుతాయి. ఓవరాల్‌గా ఫియరీ యాప్స్ అన్నీ కూడా ఏ ప్లాట్‌ఫామ్‌కైనా ఉన్నాయండి. ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు కౌంట్ వస్తుంది ఇక్కడ. సో దోస్ ఆర్ ద లేటెస్ట్ కౌంట్. ప్రెజెంట్ చూసారా నేను 8000 చెప్పాను కదా! సో రైట్ నౌ దే ఆర్ 12,000 ఆడ్ యాప్స్ ఉన్నాయి ఓవరాల్‌గా అన్ని సినాస్‌కి.
అవి ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, ఫ్యాక్ట్ షీట్ అవ్వచ్చు, అనలిటికల్ అవ్వచ్చు. సో అవన్నీ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా మనకి 12,000 ఫియరీ యాప్స్ ఉన్నాయి. దీస్ ఆర్ అఫీషియల్ ఫియరీ యాప్స్. లైక్ ప్లే స్టోర్లో మనం అలాగే సెర్చ్ చేస్తాము. ఎస్ఏపి కూడా ఇక్కడ ఒక ఎస్ఏపి యూజర్స్కి ఒక ప్లే స్టోర్లో అనుకోవచ్చు మీరు. ఇక్కడ మీరు ఆ సినారియో బిజినెస్ సినారియోని మీరు సపోజ్ నాకు టైమ్ షీట్ ఫిల్లింగ్ గురించి ఇందాక మనం చెప్పాం. సో టైం రిలేటెడ్ చెక్ చేశారనుకోండి, అవన్నీ కూడా హెచ్ఆర్ యాప్స్ అని అంటారు. సో హెచ్ఆర్ రిలేటెడ్ యాప్స్ అన్ని కూడా మనము చెక్ చేయాలి. సో టైమ్ షీట్, సో మేనేజ్ మై టైమ్ షీట్. సో ఇదొక హెచ్ఆర్ యాప్ అనమాట. సో మేనేజింగ్ టైమ్ షీట్. సో ఇది అప్లికేషన్ ఏంటంటే ఏ ప్రొడక్ట్ యూస్ చేయొచ్చు, ఎలా యూస్ చేయొచ్చు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇవన్నీ ఎలా అనేది మనం డీటెయిల్గా తర్వాత చూస్తాం. బట్ స్క్రీన్ షాట్ మీరు ఇక్కడ డైరెక్ట్గా చూడొచ్చు. ఈ విధంగా టైమ్ షీట్ అప్లికేషన్ ఉంటుంది. సో ఈ వీక్లో ఏదైనా అజెండా షెడ్యూల్ అయి ఉందా, ప్రాజెక్ట్లో బిజీ ఉన్నామా ఏంటనేది చూపిస్తుంది. సో ఈ విధంగా అఫీషియల్గా ఫియరీ యాప్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ అ ప్లే స్టోర్ ఫర్ ఎస్ఏపి యాప్స్. ఫియరీ యాప్స్ అన్ని కూడా మనం ఇక్కడ సెర్చ్ చేయొచ్చు, చెక్ చేయొచ్చు. సో రైట్ నౌ మనం అఫీషియల్గా వీ హ్యావ్ సీన్ ఫియరీ యాప్స్ వేటిని అంటారు అనేది మనకు క్లియర్గా అర్థమైంది. లైక్ మనం బిల్డ్ చేసే యాప్స్ అన్ని కూడా ఫియరీ యాప్స్ కాదు, ఓన్లీ ఎస్ఏపి బిల్డ్ చేసే యాప్స్నే ఫియరీ యాప్స్ అనాలి. అండ్ మనం బిల్డ్ చేసే యాప్స్ అన్ని కూడా కస్టమ్ యూఎఫ్ఐ యాప్స్ అని మాత్రమే యూజ్ చేయాలి, లేదా ఫియరీ లైక్ యాప్స్ అనేది అంటారు. మోస్ట్లీ కస్టమ్ యూఎఫ్ఐ యాప్స్ అనే వర్డే వాడతారు. సో రైట్ నో మనం క్లియర్గా వీ అండర్స్టూడ్ ద డిఫరెన్స్. ఓపెన్ యూఎఫ్ఐ అనేది ఏంటి, యూఎఫ్ఐ అంటే ఏంటి, ఫియరీ అంటే ఏంటి. సో ఇప్పుడు ఎప్పుడైనా అడిగారంటే కస్టమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా బేసిక్ ఎంట్రీ క్వశ్చన్లో ఇది అడుగుతారు. సో యూఎఫ్ఐకి ఫియరీకి డిఫరెన్స్ ఏంటి, అసలు వాట్ ఆర్ ద డిఫరెన్స్ అని అడుగుతారు. సో స్పెసిఫిక్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే యూఎఫ్ఐ అనేది ఒక ఫ్రేమ్వర్క్. సో లైక్ యాంగులర్ జేఎస్ ఎలాగైతే ఫ్రేమ్వర్క్, సో ఫియరీ యాప్స్ కూడా బిల్డ్ చేసింది యూఎఫ్ఐ ఫ్రేమ్వర్క్ యూస్ చేసే బిల్డ్ చేశారు. బట్ ఎస్ఏపి బిల్డ్ చేసిన యాప్స్, ఎక్స్క్లూసివ్ యాప్స్ని వీ కాల్ ఇట్ యాజ్ ఫియరీ అనే బ్రాండింగ్తో యూస్ చేస్తాము. వేరేజ్ ఇఫ్ వీ బిల్డ్, మనం కూడా బిల్డ్ చేసే యూఎఫ్ఐ ఫ్రేమ్వర్క్ యూస్ చేసే బిల్డ్ చేస్తాం. బట్ వీ మే నాట్ ఫాలో ఆల్వేస్ ద గైడ్లైన్స్. సో ఏ గైడ్లైన్స్ వాడాలి, ఏ గైడ్లైన్స్ యూస్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎస్ఏపి బిల్డ్ చేసిన స్టాండర్డ్స్ తోటే మనం కూడా ఫాలో అయ్యనుకో, మనం కూడా ఫియరీ అనే నేమ్ వాడకపోయినా ఫియరీ యాప్స్ లాగే మనం ఎగ్జాక్ట్గా బిల్డ్ చేయొచ్చు. సో దానికి కావాల్సిన టెక్నిక్స్ ఏంటి అనేది కూడా ఐ విల్ జస్ట్ డిస్కస్ ఇన్ డీటెయిల్. రైట్. సో సెషన్లో వీ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్. లెట్స్ సీ ద డెమో. శాంపుల్ అప్లికేషన్ ఒకటి డెమో చూద్దాం ఇప్పుడు. సో మీరు ఇనిషియల్గా ఫియరీ లాంచ్ ప్యాడ్ ఇలా లాగాన్ పేజ్ ఇలా ఉంటుంది. సో ఒక స్పెసిఫిక్గా ఏంటంటే దీనికి బేసిస్ యాక్టివిటీ కూడా ఉంటుంది. సో బేసిస్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ అసైన్ సమ్ రూల్స్. సో ఈ పర్టికులర్ యూజర్ బిజినెస్ యూజర్, సపోజ్ హీఈస్ ఏ డెవలపర్ అనుకోండి, అన్ని యాప్స్కి యాక్సెస్ ఇస్తారు. ప్రొవైడెడ్ దే విల్ హ్యావ్ డిఫరెంట్ డెవ్ ఎన్విరాన్మెంట్ కింద అలా ఉంటుంది. సో ఇలా రోల్స్ అన్ని కూడా కంట్రోల్ చేసి దే విల్ గివ్ అస్ వన్ స్పెసిఫిక్ ఆథరైజేషన్. ఈ ఆథరైజేషన్ ఏవైతే ఉందో ఆ పర్టికులర్ టైల్స్ మాత్రమే మనం చూడగలం. లైక్ ఇక్కడ యాప్స్ మనం చెప్పాము 12,000 యాప్స్. బట్ 12,000 యాప్స్ మనం లాంచ్ ప్యాడ్లో చూడగలమా అంటే నో. దానికి బేసిస్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ కంట్రోల్ మన ఐడికి, మన యూజర్ ఐడికి దే విల్ అసైన్ ఫ్యూ యాప్స్. ఆ ఏవైతే యాప్స్ అసైన్ చేస్తారో వాటిని మాత్రమే మనం చూడగలం. సో ద మూమెంట్ మనం లాగిన్ అయ్యేసరికి సో ఫియరీ యాప్స్ అన్ని కూడా ఈ విధంగా వీల్ కాల్ దీన్నే లాంచ్ ప్యాడ్ అని అంటారు. సో ఫియరీ లాంచ్ ప్యాడ్ అంటారు. సో ఫియరీ లాంచ్ ప్యాడ్లో ఏంటంటే ఎవ్రీథింగ్ యాప్స్ అన్ని కూడా మనం హోస్ట్ చేసినవి ఒక సింగిల్ షాట్లో ఇక్కడ అపియర్ అవుతుంది అన్నమాట, టైల్స్లో ఉంటుంది. సో ఎండ్ యూజర్స్ కూడా కన్జ్యూమ్ చేయాలంటే దే కెన్ లాగ్ ఆన్ టు దిస్ పోర్టల్ అండ్ దే కెన్ యూజ్ ఇట్. సో ఫస్ట్ అండ్ మీరు ఆల్రెడీ చూసుంటే సో ఫైన్. ఇఫ్ నాట్ ఇక్కడ స్పెసిఫిక్గా మీరు నోటీస్ చేస్తుంటే దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీరు ఓన్ పర్సనలైజ్గా టైల్స్ని మీరు డే టు డే సపోజ్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీరు కస్టమైజ్ చేసుకొని దీన్ని మీరు ఒక సెపరేట్ బంచ్ ఆఫ్ గ్రూప్ కింద మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ మన మొబైల్లో ఎలాగైతే మన యాప్స్ని మనం రీఆర్గనైజ్ చేస్తామో అలాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పెసిఫిక్గా ఏంటంటే 12,000 యాప్స్ అన్ని కూడా మనం బై డిఫాల్ట్ యూజర్కి హోమ్ స్క్రీన్లో చూపించాం అనుకోండి, అసలు డే టు డే యాక్టివిటీ చేయాలంటే ఇట్ విల్ బి వెరీ టఫ్ జాబ్. సో అందుకని ఏం చేస్తారంటే ఎస్ఏపి కేమ్ అప్ విత్ కాన్సెప్ట్ కాల్డ్ క్యాటలాగ్స్ అండ్ గ్రూప్స్. సో క్యాటలాగ్స్ అండ్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే నేను ఒక సప్లయర్ అనుకోండి, నాకు సప్లయర్ యాప్స్ అనేది నేను ఒక కేటగిరీ కింద చేసేసారు. సో సప్లయర్ అనేది నేను సప్లయర్ జాబ్ చేస్తే ఓన్లీ సప్లయర్ ఒకటే అసైన్ చేశాను అనుకోండి, సప్లయర్ యాప్స్ మాత్రమే కనిపిస్తాయి, నాకు మిగతా యాప్స్తో నాకు అవసరం లేదు. సో దే ఆర్ కస్టమైజింగ్ ఇన్ ఏ వే కాల్డ్ దీన్ని గ్రూప్ అని అంటాం. సో సప్లయర్ అనే గ్రూప్ క్రియేట్ చేసి దే ఆర్ ఫిల్టరింగ్ అవుట్ ఆల్ ద అదర్ యాప్స్. సో ఇన్ కేస్ నాకు ఏదైనా కొత్త యాప్ కావాలన్నా కూడా
ఆ పర్టిక్యులర్ యాప్‌ని మనము ఈ లాంచ్ ప్యాడ్‌లో మన దానికి అసైన్ చేపించొచ్చు. సో, ఆ విధంగా దేర్ ఆర్ ఇక్కడ ఈ కేస్‌లో 2 గ్రూప్స్ ఉన్నాయి. సప్లయర్ అయితే సప్లయర్ యాప్స్ ఇవన్నీని. పర్చేసర్ అయితే పర్చేసర్ యాప్స్ అన్నీ ఇవన్నీ. ఇందులో సెపరేట్ బంచ్ ఆఫ్ గ్రూప్స్‌ని మనం డైరెక్ట్‌గా కూడా యాక్సెస్ చేయొచ్చు. హోమ్ దగ్గర ఏంటంటే స్క్రాల్ చేస్తే ఆల్ యాప్స్ అన్నీ కూడా సింగిల్ షాట్‌లో అపియర్ అవుతాయి. సరే. ఒక యాప్ జస్ట్ విల్ సీ ద డెమో. సో, నేను ఇన్ కేస్ ఫాస్ట్‌గా ఎళ్తున్నా ఏమైనా టూ మచ్ మీకు గ్యాప్స్ ఉన్నా కూడా నాకు ఇమ్మీడియేట్‌గా స్టాప్ చేయండి. సో దట్ మీకు క్వెషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ వితిన్ ద స్క్రీన్ చూసే దాంట్లో కూడా మనం అక్కడ పాజ్ చేస్తే విల్ డిస్కస్ మోర్ ఆన్ దట్ ఏరియా. ఓకే. మ్యాగజైన్ అంటే కొద్దిగా ఇనీషియల్ ఫస్ట్ ఆన్ 1 డే, 2 డే ఎలా ఉంటుందంటే ఇంటరాక్షన్ కొత్తగా ఉంటుంది గనక మీరు ఫ్రీగా నేచురల్‌గా మాట్లాడొచ్చు. మీరు ఎలాగైతే క్యాజువల్‌గా ఉంటారో. సో, ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఎప్పుడైతే మనం డిస్కస్ చేస్తామో ఆహ్, ఇవేంటంటే ఇప్పుడు నేను కోడింగ్ ఎక్సర్సైజ్ మనం ప్రాక్టికల్‌గా చేసేటప్పుడు థియరిటికల్ అంటే వినడానికి బావుంటుంది. బట్ ప్రాక్టికల్ చేసేటప్పుడు స్టక్ అవుతా ఉంటాం గదా! మనం ఇది లైక్ కాన్వర్జేషన్ ఒక చాట్ మనం ఎలాగైతే చాట్స్‌తో మాట్లాడుతున్నామో అలా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి. వీల్ ఎంజాయ్ ద ప్రాసెస్. మనం నేర్చుకుంటాము. ఓకే. ఎవ్రీ డే ఏంటంటే కొత్తది నేర్చుకున్నాంరా మనం అనే ఫీల్ మనకున్నదనుకో నెక్స్ట్ డే మనం నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో, సో ఇది ఫియరీ 2.0 స్టిల్ 3.0 కాదు. బట్ మీరిక్కడ చూసారంటే ఇది మేనేజ్ ప్రొడక్ట్స్ అనేది ఒక అప్లికేషన్. సో, దీన్ని ఆబ్జెక్ట్ పేజ్ లేఔట్ అంటారు. ఇది లేటెస్ట్ ఫియరీ 2.0లో ఇంట్రొడ్యూస్ చేసిన డైనమిక్ పేజ్ లేఔట్ అంటారు. సో, ఈ డైనమిక్ పేజ్ లేఔట్‌లో ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా మనం ఈ పైన సెర్చ్ బార్స్ ఉన్నాయి కదా! సో, ఇవన్నీ ఫిల్టర్ బార్స్ ఉన్నాయి. సో, ఏదైనా లాక్ అయ్యి ఉన్నదా? లేదంటే సప్లయర్ బేస్ మీదైనా, రేటింగ్ బేస్ మీదైనా ఫిల్టర్ చేయాలనుకుంటే సపోజ్ ఇక్కడ నేను అవెంటెల్ అనేది సప్లయర్ ఇది అని ఆ సప్లయర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ 2 సప్లయర్స్ డీటెయిల్స్ నాకు కావాలనుకున్నాను. సో, ఏం చేస్తామంటే మనం ఆ సప్లైని సెలెక్ట్ చేసుకొని, ఆ సప్లయర్ సప్లై చేస్తున్న ప్రొడక్ట్స్ ఏంటనేది మనం చెక్ చేయొచ్చు. సో, ఈ పర్టిక్యులర్ సప్లయర్స్ నుంచి ఏ ప్రొడక్ట్స్ లేవంట. మేబీ విల్ సెలెక్ట్ ఇంక్రీజ్ ఫ్యూ మోర్ సప్లయర్స్. ఓకే. ఐ థింక్ సామ్ లాక్డ్ బై ఆల్ స్టేటస్ పెడదాము. సో దట్ లాక్డ్ అని యూజర్ పెట్టడం వల్ల ఇక్కడ లాక్డ్ బై ఏదైనా యూజర్‌తో లాక్ అయిన ఉంటే అవి చూపించొద్దని ఫిల్టర్ చేసాం గనుక ఇందాక రిజల్ట్స్ రావట్లేదు. సో, బేసిక్ ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ రియల్ టైమ్‌లో కూడా ఇలాగే ఉంటుంది. సో, ఇక్కడ బిజినెస్ సినారియో ఏంటంటే ఒక సప్లయర్ ఉన్నాడు. అండ్ ఇక్కడేంటంటే పర్చేసర్ ఉన్నారు. ఒక బయ్యర్ ఉన్నాడు. అట్ ద సేమ్ టైమ్ ఒక సప్లయర్ ఉన్నారు. సో, వీళ్ళిద్దరికీ ఏంటంటే సో, ఇద్దరు కూడా ఎస్ఏపీయే వాడుతున్నారు. లైక్ మీరు ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే ఈ యాప్ ఎవరికి యూజ్ అవుతుందనంటే మన లోకల్ రిటైల్ స్టోర్‌కి సప్లై చేసేది వెండర్స్ వేరే వేరే వెండర్స్ ఉంటారు. సో, రా మెటీరియల్ ఇప్పుడు ఇన్ కేస్ మీరు కోల్‌గేట్ తీసుకున్నారనుకోండి. కోల్‌గేట్ యాక్చువల్‌గా రా మెటీరియల్ అంతా మ్యానుఫ్యాక్చర్ చేసేది డాబర్ వాడు చేస్తాడు. డాబర్ వాడు చేసిన దాన్ని ఆ రా మెటీరియల్ షిప్ చేస్తే కోల్‌గేట్ పాలిమర్‌లో ఏం చేస్తారంటే వాళ్ళు ప్యాకేజ్ చేసి దే విల్ బ్రాండ్ ఇట్ యాస్ కోల్‌గేట్ పాలిమర్‌లో కింద చేస్తారు. యాక్చువల్‌గా రా మెటీరియల్ అంతా మ్యానుఫ్యాక్చర్ చేసేది డాబర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తది. సో, దీన్ని బీ2బీ సినారియో, బీ2సీ సినారియో అని అంటారు. సో, ఈ బీ2బీ అంటే ఏంటి అంటే ఒక బిజినెస్ ఇంకో బిజినెస్‌కి మళ్ళీ ఆర్డర్ టెండర్ చేస్తుందన్నమాట. లైక్‌వైస్ ఇక్కడేంటంటే మేనేజ్ ప్రొడక్ట్స్ అనేది ఒక సప్లయర్. సో, సప్లయర్ ఈ కేస్‌లో సపోజ్ డాబర్ వాడు సప్లయర్ అయితే వాడు ఎస్ఏపీ వాడుతున్నాడు. వాడేం చేస్తాడంటే నాకు ఆర్డర్ కోల్‌గేట్ వస్తుంది. సిమిలర్‌గా మెష్‌వాక్ అనే వాడి ఓన్ బ్రాండ్ కూడా ఉన్నది డాబర్‌కి. సో, వాడి బ్రాండ్ ఉన్నది. సో, ఇలా బ్రాండ్ ఏదైనా అవనండి. రా మెటీరియల్స్ అనేవి పేస్ట్‌కి తయారు చేయాల్సినవి రా మెటీరియల్స్ అనేవి కామన్‌గా ఉంటుంది. సో, ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నిట్లికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ సప్లయర్స్ ఉంటారు. మేబీ ఆ కలర్ కావచ్చు, మేబీ అందులో ఉండే రా మెటీరియల్ అవ్వచ్చు. సో, ఫైనల్ రా మెటీరియల్స్ అన్నిట్లికి కూడా ఈ స్టాండర్డ్ సినారియో ఉపయోగపడుతుంది. ఈ కేస్‌లో మీరు చూస్తుంటే ఒక టాబ్లెట్స్‌కి వాటికి యూజ్ చేస్తారు. సో, ఎస్ఏపీ జాబ్ ఏంటంటే జనరిక్ సొల్యూషన్స్‌ని బిల్డ్ చేసి ఇస్తుంది. మీరు ఏ బిజినెస్‌కైనా వాడండి దాన్ని. సో, ఈ కేస్‌లో ఏంటంటే మనం ఒక టెక్నాలజీ గ్యాడ్జెట్స్ అవి కూడా స్టాక్‌లో ఉన్నాయా లేదా మేబీ ఒక సప్లయర్ ఐటెమ్స్ ఏమున్నాయి? అది ఏం కేటగరీ? ఎవరు సప్లై చేస్తున్నారు? అవైలబుల్‌గా ఉందా లేదా? కాస్ట్ ఏంటి? అనే విధంగా ఇచ్చారు. సో, ఎస్ఏపీ అనేవన్నీ కూడా బిజినెస్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తారు. దే డు నాట్ ఓన్ ఎనీ బిజినెస్. సో, వాళ్ళేంటంటే ఒక బిజినెస్‌ని ఎనేబుల్ చేస్తారు. సో, ఈ అప్లికేషన్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ డే టు డే జాబ్ అనేది ఈజీ అవుతుంది. సో, ఈ సో, ఇలాంటి ఒక అప్లికేషన్‌లో ఏంటంటే ఒక సప్లయర్
ఆర్డర్ని పిక్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. ఆ ఒక పర్చేసర్ ఏంటంటే ఆర్డర్ని ఇనిషియేట్ చేయొచ్చు. సో ఈ బంచ్ ఆఫ్ యాప్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూసిన యాప్స్లో ఈ సప్లయర్ కేటగిరీ యాప్స్ అన్ని కూడా దే ఆర్ మెంట్ ఫర్ డెలివరింగ్ ద ఆర్డర్స్ అనమాట. పర్చేసర్ అనేసరికి టు ఆర్డర్ న్యూ ఆర్డర్ని ఇనిషియేట్ చేయడానికి. సో ఇలాంటి సినారియోస్ అనేవి యాప్స్ స్పెసిఫిక్గా బిజినెస్ యాప్స్ అనేవి ఉంటుందన్నమాట. సో ఇలా ఫియరీ యాప్స్ చాలా ఉంటాయి. సో మేనేజ్ ద ప్రొడక్ట్స్. సో ప్రొడక్ట్స్ మేనేజ్ చేయడానికి ఒక యాప్ కింద, అట్ ద సేమ్ టైమ్ అప్రూవ్ చేయడానికి సో డిఫరెంట్ టీమ్స్ ఉంటారు మనకి. సో ఒక అప్లికేషన్ యూజ్ చేయడానికి. సో డే టు డే ఆర్డర్స్ అన్ని అప్రూవ్ చేయడానికి ఒక మేనేజర్ లెవెల్ ఒకరికి ఇచ్చారనుకోండి. వేరే వాళ్ళు నాన్ టెక్నికల్ కానీ టెక్నికల్ ఇలా వేరియస్ ఎండ్ యూజర్స్ ఉంటారు. వాళ్ళనే మనం ఎండ్ యూజర్స్ అంటాం. ఎవరైతే ఈ ఎస్ఏపీ అప్లికేషన్ వాడతారో వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారు. సో కొంతమంది స్పెసిఫిక్గా జాబ్ ఎలా ఉంటుందంటే ఓన్లీ దే ఆర్డర్. ఇప్పుడు ఆల్పైన్ సిస్టమ్స్ నుంచి ఈరోజు ఆర్డర్ వచ్చిందనమాట ఒక ఐటమ్కి. ఆర్డర్ వర్త్ $257. సో ఈ ఆర్డర్ని మనం యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది స్పెసిఫిక్గా యూజర్కి అసైన్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే అప్రూవ్ చేయాలనుకుంటే అప్రూవ్ అని సెలెక్ట్ చేసి ఆర్డర్ ఫ్రమ్ ఆల్పైన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ అని చెప్పి సిస్టంలో వాళ్ళు సెట్ చేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ సెట్ చేస్తారో ఈమెయిల్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ ఫ్లో అంతా కూడా ట్రిగ్గర్ అవుతుంది. సో సిస్టంలో ఏంటంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా డిక్రీజ్ అయ్యి రియల్ టైం డేటా అంతా కూడా మనకి ఎపిర్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ ఇట్స్ సిమిలర్గా టెక్కమ్ అనే సప్లయర్ ఉన్నాడు. సో ఈ సప్లయర్ ఆర్డర్ ఏంటంటే వాళ్ళు ఆర్డర్ డేట్ ఇది, డెలివరీ డేట్ బిఫోర్ మార్చ్ డెలివరీ చేయమన్నారు, అండ్ దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ సప్లై చేయమన్నారు. సో ఇలా ఏంటంటే స్పెసిఫిక్ ఆర్డర్కి అవైలబిలిటీ ఉందా లేదా అనేది, సపోజ్ ఇందులో ఒక ఐటమ్ లేదంటే దే విల్ రిజెక్ట్ ద యాప్, రిజెక్ట్ దట్ పర్టికులర్ ఆర్డర్ అనమాట. ద షార్టేజ్ ఆఫ్ ఇన్ కేసులో నోట్బుక్ ప్రొఫెషనల్ అనేది షార్టేజ్ ఇన్ నోట్బుక్ ప్రొఫెషనల్ 15. సో ఈ విధంగా సమ్ మెసేజెస్ వాళ్ళు స్పెసిఫిక్ టీమ్కి దే మెన్షన్ ఇట్. సో దేర్ ఆర్ సెవరల్ కేసెస్ అనమాట. ఇలా బేసిక్ సినారీ అక్కడ చూసామంటే ఒక సప్లయర్ ఒక బయ్యర్ ఉంటే ఫియరీ యాప్స్ ఎస్ఏపీ యాప్స్ యూస్ చేసి ఏ విధంగా యాప్స్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు శాంపుల్ ఇలిస్ట్రేషన్ చూసాము. దర్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిజైనింగ్ దిస్ యాప్స్. సో మన కోర్స్ అంతా కూడా ఎలా మాట్లాడుకుంటే హౌ టు డిజైన్ బెటర్ యాప్స్. సో ఏదైనా సినారియో కస్టమర్ అడిగితే ఎలాంటి సినారియోకైనా హౌ డు వి బిల్డ్ అనేది ఆ ఆర్ట్ని వీల్ ట్రై టు లెర్న్. సో దిస్ ఈస్ ది ఓవరాల్ సెషన్, టుడే సెషన్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఇంకేమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉన్నా కూడా, అసలు యూఎఫ్ఏ మనకి రిలవెంటా కాదా అని తెలియాలనుకుంటే డెఫినెట్గా అడగండి. సో ఇంకా ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. అన్న నువ్వు అన్నట్టు ఇది యాప్ డెవలప్ చేస్తాం కదా, అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు మనం డెవలప్ చేస్తాం అనుకో ఎస్ఐపిలా, మనం దాన్ని చూడొచ్చు లేకపోతే మాడిఫై ఏమైనా చేయొచ్చా? చేయొచ్చు. సో దాన్నే ఏం చేస్తారంటే ఎక్స్టెన్షన్ పాయింట్స్ అని ఎస్ఏపి స్పెసిఫిక్గా ఇస్తుంది అనమాట. సో ఇందులో కొత్త ఏరియా కూడా వచ్చింది. సో ఇప్పుడు చెప్పాను కదా ఈ సినారియో, ఈ స్టాండర్డ్ యాప్ ఉంది. ఇందులోని కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఈ స్టాండర్డ్ యాప్ ఎస్ఏపీ షిప్ చేసింది, కానీ ఇప్పుడు డాబర్ వాడ్ అనుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నా, డాబర్ వాడ్ అడుగుతాడు, సార్ నాకు ఇంకొన్ని అడిషనల్ ఫీల్డ్స్ ఉన్నాయి మా రిక్వైర్మెంట్లో, మీరు క్వాంటిటీ, డెలివరీ డేటు, ప్రైస్ అన్నారు, నాకు స్టార్ రేటింగ్ కూడా కావాలి అని అంటాడు. లైక్ ఏ సప్లయర్ మనం రేటింగ్ చూస్తాం కదా ఫ్లిప్కార్ట్లో, అమెజాన్. సో ఇందులో ఇప్పుడు నాకు చాలా సప్లయర్స్ ఇచ్చారు, మీరు ఇన్ని సప్లయర్స్లో నేను ఫిల్టర్ చేయాలంటే నాకు చాలా టఫ్ అవుతుంది, నాకు స్టార్ రేటింగ్ కావాలని అన్నాడు. సో అప్పుడు ఏంటంటే దాన్ని ఎక్స్టెన్షన్ యూజ్ చేసి స్టాండర్డ్ ఫియరీ యాప్ని మనం ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూసారంటే హోమ్ పేజ్లోని మనం ఇందాక ఫిల్టర్ చేస్తున్నప్పుడు మేనేజ్ ప్రొడక్ట్స్లో స్టార్ రేటింగ్ ద్వారా కూడా ఉన్నది, కానీ మనం అప్రూవ్ చేసే టైంలోని మనకి ఆ స్టార్ రేటింగ్ అనేది లేదు. సో ఈ ఫీచర్ అనేది కొన్ని యాప్స్లో ఉన్నది, కొన్ని యాప్స్లో లేవు. సో ఇలాంటి ఫీల్డ్స్ అన్ని కూడా దాన్ని ఎక్స్టెన్షన్ పాయింట్స్ అని ఎస్ఏపీ అఫీషియల్గా ఒక పబ్లిష్ చేస్తుంది. సో ఆ ఎక్స్టెన్షన్ పాయింట్స్ తీసుకొని మనం ఈ యాప్ని ఫర్దర్గా మోడిఫై చేస్తాం అనమాట. ఆ మోడిఫై చేసిన యాప్ ఎవరికి ఎఫెక్ట్ కాదు, ఓన్లీ ఆ డాబర్ కస్టమర్కి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. దాన్నే ఫియరీ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ అని అంటాం. సో స్టాండర్డ్ యాప్స్ని మనం మోడిఫై చేస్తే ఫియరీ ఎక్స్టెన్షన్ అప్రోచ్ ఫాలో అవుతాము. రెగ్యులర్ అప్లికేషన్స్కి అయితే మనం నెక్స్ట్ వెర్షన్ రిలీజ్ చేసి పబ్లిష్ చేయడం. అదే కస్టమ్ యూఎఫ్ఏ అనుకో, అప్లికేషన్ నీ చేతిలోనే కంట్రోల్ ఉంది కదా, ఇంకెవరికి ఎఫెక్ట్ అవ్వదు. సో నీ కస్టమరే. సో నెక్స్ట్ వెర్షన్లో ఆ ఫీచర్ని యాడ్ చేస్తావు. కానీ స్టాండర్డ్ ఫియరీ యాప్ నువ్వు మోడిఫై చేస్తే మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఏంటంటే
ఎస్ఏపి షిప్ చేసిన యాప్స్ ఎవరికి కూడా డిస్టర్బ్ కావు. ఏ కస్టమర్‌కి మనం డిప్లాయ్ చేస్తున్నాం వాళ్ళ సిస్టమ్‌లో మాత్రమే డిప్లాయ్ చేస్తాం. దాన్నే ఓకే. ఎక్స్‌టెన్షన్ పాయింట్ కాన్సెప్ట్ అని అంటాం. సరే. అర్థమైందా? అవునవును. అంటే డీటెయిల్‌గా అలా చెప్తాను తర్వాత. అది ఇప్పుడు మనం గూగుల్ యాప్స్‌లా ఇప్పుడు మనం డెవలప్ చేస్తాం కదా! ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ అన్నా కరెక్ట్. చేస్తాం కదా! ఇలా. సో, ఓన్లీ ఎస్ఏపీ వాళ్ళకే యాప్ డౌన్‌లోడ్ చేసుకునేవి ఉంటావా? లేకపోతే మిగతా కూడా చేయొచ్చా? ఆ! మిగతా వాళ్ళు యాక్సెస్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే చెప్పాను కదా! యూఎఫ్ఐ అనేది ఎస్ఏపి లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే యాప్స్ వాడగలరు. ఇది వేరే వాటిలో రన్ అవ్వదు. ఇవన్నీ కూడా రన్ అవుతుందంటే ఒక ఎస్ఏపి సర్వర్‌లో రన్ అవుతుంది. ఆ ఎస్ఏపి సర్వర్ ఎస్ఏపి కొనాలన్నమాట. ఎస్ఏపి సర్వర్ కొంటేనే ఈ యాప్స్ అన్నీ కూడా ఫ్రీ. 12,000 యాప్స్ కూడాను. హుహు. సో, అదేంటంటే ఓన్లీ బిజినెసే అఫోర్డ్ చేయగలదు. మన రెగ్యులర్ యూజర్స్ ఇవన్నీ వాడలేం. లైక్ ఈ సినారియో మనకు సూట్ కాదు. ఓకే. ఇప్పుడు మనం ప్లే స్టోర్‌లో మనం యాప్స్ చూస్తున్నాం కదా! అవన్నీ కూడా పబ్లిక్ కన్స్యూమర్ అంటే మన జనరల్ వెబ్ అప్లికేషన్స్ అన్నమాట. ఇవి హ్మ్. బిజినెస్ వెబ్ అప్లికేషన్స్. ఓకే. ఓన్లీ బిజినెసెసే కన్జ్యూమ్ చేస్తారు. రెగ్యులర్ యూజర్స్ కన్జ్యూమ్ చేసేవి ఉన్నాయి. అందులో కూడా ఉన్నాయి. లైక్ హెచ్ఆర్ యాప్స్ ఉన్నాయి. మైండ్ టైమ్ షీట్. సో, ఆ టైమ్ షీట్ యాప్స్ అన్ని కూడా అంటే మనం యూజర్ కింద వాడతాం. లైక్ కొన్ని నాన్ బిజినెస్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి ఎస్ఏపిలో. ఆ హ్మ్. 12,000 యాప్స్‌లో నేను చెప్పిన కొన్ని హెచ్ఆర్ యాప్స్ ఉంటాయి. కొన్ని ఎస్‌డి యాప్స్ ఉంటాయి. ఎంఎం యాప్స్ ఉంటాయి. ఫైనాన్స్ యాప్స్ ఉంటాయి. రకరకాల కేటగరీస్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా డీటెయిల్‌గా మనం తర్వాత చూస్తాము. బట్ ఆ! సింపుల్ ఫండా ఏంటంటే ఇవన్నీ కూడా బిజినెస్ యాప్స్. మన రెగ్యులర్ యూజర్స్ డౌన్‌లోడ్ చేసుకొని వాడే స్కోప్ ఉండదు. కానీ ఆ! ఆహ్, అవును. ఇది ఇప్పుడు డెమో చూసినట్టు ఇవి నువ్వు కావాలంటే మొబైల్‌లో నేను ఒకసారి ట్రై చేసి చూస్తానంటే కొన్ని శాంపుల్ యాప్స్ ఉన్నాయి. అవి నువ్వు హ్మ్. డిప్లాయ్ చేసి ట్రై చేయొచ్చు. ఓకే. కానీ వాడడానికి పనికిరావు అంటున్నాను. అది నేను ఆ! చెప్పేది. ఓకే. రైట్. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? సరే. మీకు ఇంకో ఆప్షన్ చూపిస్తాను. సో, స్క్రీన్ ఓకే. కోర్స్ కూడా ఎలా జనరల్‌గా మనం ఎలా డిస్కస్ చేస్తాం టాపిక్స్. మన బ్యాక్‌గ్రౌండ్ బట్టి, వేవ్ లెంత్ బట్టి. సో, మనం ఈరోజు ఎక్కువ కాన్సెప్ట్స్ మనకి ఇంకా టూ మచ్ కాంప్లికేట్ అయిందంటే, ఆ రోజు పాజ్ తీసుకొని, మనం ఫర్దర్‌గా డిఫైన్ చేస్తాం. సో, స్పెసిఫిక్‌గా సింపుల్ మోటో ఎలా పెట్టుకోవాలంటే, ఎవ్రీడే మనం ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. అది గిట్‌హబ్‌లో మనం పబ్లిష్ చేయాలి. ఆ బెంచ్ మార్క్ పెట్టుకున్నామంటే ఏమవుతుందంటే, గిట్‌హబ్ అని ఎందుకంటే, గిట్‌హబ్ అదొక క్లౌడ్ రిపోజిటరీ అనమాట. ఆహ్, మన గూగుల్ డ్రైవ్ లాగే. కాకపోతే ఏంటంటే, ఇది సాఫ్ట్‌వేర్‌కి స్పెసిఫిక్‌గా మనం యూజ్ చేస్తాం. ఆ గిట్‌హబ్ ఏంటంటే, రోజు మనం ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఎలాగైతే పోస్ట్ చేస్తామో, కోడ్ ఏం రాసినా కూడా మనం అందులో పుష్ చేస్తాం. అది లైవ్‌గా మీరు పబ్లిక్ కావాలంటే పబ్లిక్‌గా పెట్టొచ్చు. ప్రైవేట్ కావాలంటే ప్రైవేట్‌గా పెట్టొచ్చు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, డే 1, డే 2, డే 3, డే 4 మీరు కర్వ్ ఏంటంటే ఎవ్రీ డే మీరు గిట్‌హబ్‌లో పుష్ చేశారు. ఆ రోజు పుష్ చేయలేదనుకోండి మీకు సెల్ఫ్‌గా తెలుస్తుంది. అరే! ఈరోజు నేనేం చేయలేదే అని. సో, మీరు చేసిన కోడ్‌ని మీరు ఎవరికైనా షేర్ చేసి దాన్ని ఫర్దర్‌గా క్వెషన్ అడగొచ్చు. వాళ్ళు కూడా లైవ్‌లో ఆ కోడ్ చూడొచ్చు. చూసి దాన్ని టిప్స్ ఇవ్వచ్చు. దాన్ని కావాలంటే బిల్డ్ చేయొచ్చు. సో, కలిసి రిమోట్‌గా ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే గిట్‌హబ్ యూజ్ చేసి లైవ్‌లో మనం రిమోట్‌గా ఉండి మనం ఒక ప్రాజెక్ట్‌ని డైరెక్ట్‌గా బిల్డ్ చేయొచ్చు. సో, నేను కూడా ఇక్కడి నుంచి కూర్చొని మీరు చేస్తున్న ప్రాజెక్ట్‌ని ట్వీక్ చేయొచ్చు. మీరు మోడిఫై చేయొచ్చు. నేను మోడిఫై చేయొచ్చు. పారలెల్‌గా మనం ఒక కంప్లీట్ ప్రాజెక్ట్‌ని రిమోట్‌గా బిల్డ్ చేయాలంటే గిట్‌హబ్ ఆ టూల్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. సో, మీరు ఈరోజు యాక్టివిటీ ఏం చేస్తారంటే గిట్‌హబ్ అకౌంట్ ఒక ఫ్రీ అకౌంట్ గిట్‌హబ్ జస్ట్ క్రియేట్ చేయండి. సో, గిట్‌హబ్ ఇది గిట్‌హబ్.కామ్. సో, ఇది ఫ్రీ యాక్సెస్. జీమెయిల్ ద్వారా ఎనీథింగ్ మీరు జస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేయండి. సో, ఎక్స్‌ప్లోర్ చేసి చూడండి. సో, ఆల్రెడీ ఐడియా ఉంటే ఫైన్. సో, జస్ట్ క్రియేట్ చేసి అకౌంట్ ఉంచండి. సో దట్ చాలా బెనిఫిట్ ఉంటుంది. సో, త్రూఅవుట్ ద కోర్స్ అంతా కూడా నేనేం చేస్తానంటే ఇలా మీకు కంప్లీట్‌గా కోడ్ స్నిప్పెట్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. ఎవ్రీడే ఎక్సర్సైజ్ మీకు ఆల్రెడీ రెడీగా ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో, ఈరోజు ఎక్సర్సైజ్ ఎలా చేయాలి? మీరు స్టక్ అయిపోతే ఇక్కడ ఎక్సర్సైజెస్ చెక్ చేయొచ్చు. సో, జావాస్క్రిప్ట్ మీద బేసిక్ ఎక్సర్సైజెస్ ఉన్నాయనుకోండి. ఆ ఎక్సర్సైజెస్‌కి స్పెసిఫిక్‌గా మీరు ఎక్సర్సైజెస్ అన్ని కూడా మీరు ఇక్కడ వ్యూ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. డైలీ ఏంటంటే నేను ప్యారలెల్‌గా చేసి చూపిస్తాను ఎక్సర్సైజ్. అదే ఎక్సర్సైజ్ మీరు సేమ్ డే ప్రాక్టీస్ చేయాలి. అండ్ వీక్లీ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ మీరు ట్రై చేసిన తర్వాత మండే వచ్చిన తర్వాత మండే ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ లైవ్‌లో చేసింది మీరు చేసిందైనా, సో, నేను చేయడమైనా, మీరు చేసిందైనా దాని మీద మనం డిస్కస్ చేస్తాం. సో, టార్గెట్ ఏంటంటే 45 డేస్‌లో మనం కాంక్రీట్‌గా యూఎఫ్ఏ ఫౌండేషన్ ఎసెన్షియల్ టాపిక్స్ నేర్చుకోవాలి. 2 ప్రాజెక్ట్‌లైనా కంప్లీట్ చేయాలి. అలా మోటో పెట్టుకొని స్టార్ట్ చేస్తే ఆహ్, ఇద్దరికీ యూజ్‌ఫుల్ అవుతది. నాకు టైమ్ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు ఏంటంటే
మీ రెజ్యూమ్స్‌లో మీ ఓన్ బిల్డ్ చేసిన అప్లికేషన్ మీరు ఎవరు అడిగినా కూడా మొబైల్‌లో మీరు చూపించొచ్చు. మీరు బిల్డ్ చేసిన అప్లికేషన్. ఇదే నేను బిల్డ్ చేసిన అప్లికేషన్ అని. అది చూపించి మీరు అదే ప్రాజెక్ట్‌ని మీరు రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు. సో, అది మన టార్గెట్ కింద పెట్టుకొని వి కెన్ కంప్లీట్ ద 45 డేస్ సెషన్. సో, ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఏమైనా మా మెయిల్ ఆల్రెడీ ఉంది కదా! మెయిల్‌లో మీరు కావాలంటే నా మెయిల్ ఐడీ కూడా పింగ్ చేస్తాను. సో, మీకేమైనా క్వెషన్స్ ఉన్నా కూడా ఫర్దర్‌గా కావాలంటే మెయిల్ కూడా మీరు కావాలంటే పంపించండి. మీరు ఏమైనా ట్రై చేసేవైనా ఏవైనా కూడా. సో, ఇది నా మెయిల్ ఐడీ. నా పేరు రమణ. ఓకే. సో, ఒక వేవ్ లెంత్ సెట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో, మీకు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమున్నాయని నాకు క్లియర్‌గా ఐడియా అవ్వడానికి తెలిసిందనుకోండి. దాన్ని బట్టి మీకు స్పెసిఫిక్‌గా టిప్స్ అండ్ ట్రిక్స్ నేను చెప్పడానికి యూజ్ అవుతుంది. ఓకే. ఫర్దర్‌గా మీరు ఇంకా డీటెయిల్స్ చూడాలంటే ఇది నా అఫీషియల్ వెబ్‌సైట్. సో, ఇక్కడ నేను చాలా ట్యుటోరియల్స్ ఆల్రెడీ పబ్లిష్ చేసి ఉంచాను. సో, మీరు ఇది కూడా చెక్ చేయొచ్చు మీకు కావాలంటే. సో, fearux.in ఇది నా అఫీషియల్ వెబ్‌సైట్. సో, ఈ వెబ్‌సైట్‌లో ఆల్రెడీ నేను చాలా ట్యుటోరియల్స్ చాలా హోస్ట్ చేసి పెట్టాను. సో, మీరు కావాలంటే అవి కూడా చూడొచ్చు. ఓకే. సో, డీటెయిల్‌గా కంప్లీట్‌గా ఇంకా ఏమైనా స్పెసిఫిక్‌గా ఉంటే మీరు క్వెషన్స్ విల్ ఆస్క్. ఓకే. లేదంటే విల్ మీట్ టుమారో. రైట్? ఓకే అన్న. అవి చూస్తాము వెబ్‌సైట్స్. సరే. సరే. ఓకే. ఉమా మహేష్ ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా పైన? అన్న అది ప్రాజెక్ట్ డిప్లాయ్ చేయడం ఎలా మనది? ప్రాజెక్ట్ డిప్లాయ్‌మెంట్ అంతా కూడా గిట్‌హబ్‌కి మనము ప్రెజెంట్ అయితే విజువల్ స్టూడియో కూడా అయినా మీరు బిజినెస్ ఆఫీస్ స్టూడియో అయినా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ టూల్స్ అన్నీ కూడా నేను ఒక గైడ్ ఇస్తాను. ఆ గైడ్ ఫాలో అయ్యి మనము ఇన్‌స్టాలేషన్ టూల్స్ అన్నీ కూడా కావాల్సిన టూల్స్ అన్నీ కూడా మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే ఫస్ట్ అప్పుడు లైక్ డిఫరెంట్ వేస్‌లో డిప్లాయ్ చేస్తాం. మనది క్లౌడ్ ఫౌండరీ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాము. ఆ క్లౌడ్ ఫౌండరీలోనే మొత్తం అన్నీ డిప్లాయ్ చేస్తాం. ఓకే అన్న. మీరు గిట్‌హబ్‌లో ఏంటంటే ప్రాజెక్ట్ రిపోజిటరీ అది. సో, అది డిప్లాయ్ చేయడానికి ఆ! అవ్వదు. లైక్ మనం కోడ్ అయితే పెట్టగలం గానీ, దాని నుంచి రన్ చేయలేరు మీరు అవుట్‌పుట్‌ని. సో, ర హ్మ్. ర అది అవుట్‌పుట్ రన్ చేయాలంటే మనం ఏదో ఒక సర్వర్‌లో డిప్లాయ్ చేయాలి. సో, సర్వర్‌లో డిప్లాయ్ చేయడానికి అంటే మనం క్లౌడ్ ఫౌండరీ యూజ్ చేస్తాం. క్లౌడ్ ఫౌండరీ ఏంటంటే అది మనకి 365 డేస్ ట్రయల్ అకౌంట్ ఉంటుంది. హ్మ్. సో, ఆ ట్రయల్ అకౌంట్ యూజ్ చేసి మనం ఏంటంటే అక్కడ డెవ్ ప్రొడక్షన్ క్వాలిటీ ఇన్‌స్టెన్స్ కింద ఇన్‌స్టెన్సెస్ క్రియేట్ చేసి ఈచ్ మూవ్‌మెంట్ కూడా ఎలా చేస్తాం అనేది కూడా మనం చూస్తాం. సరే ఇంకో సింపుల్‌గా బ్రేకప్ చేయడానికి జస్ట్ ఒక స్నాప్‌షాట్ చూపిస్తాను. అంటే ఏ వీక్‌లో మనం ఏవి నేర్చుకుంటాం అనేది కొంత ఐడియా కోసం. సో, వీక్ 1 అంతా ఏంటంటే మనం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో ఆ బేస్డ్ అప్లికేషన్స్‌తో పాటు యూఎఫ్ఐ టూల్స్ సెటప్ ఇవన్నీ ఎక్సెట్రా ఏపీఐ గురించి ఈట్లి గురించి స్పెసిఫిక్‌గా ఏంటి అనేవి వాటి టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో, కంప్లీట్‌గా ఒక బిగినర్‌కి ఏవైతే ఫండమెంటల్స్ తెలియాలో అవన్నీ కూడా వీక్ 1లో డిస్కస్ చేస్తాం. వీక్ 2 వచ్చేసరికి ఇంటర్మీడియేట్ టాపిక్స్ అంటే ఇప్పుడు నువ్వు డిప్లాయ్‌మెంట్ అడిగావు కదా! అందుకని చెప్తున్నాను. సో, ఆన్ ప్రిమైస్‌లో ఎలా డిప్లాయ్ చేయాలి? క్లౌడ్‌లో ఎలా డిప్లాయ్ చేయాలి? అసలు స్పెసిఫిక్‌గా ఎనీ ఫ్రేమ్‌వర్క్‌కి అసలు ఫాలో అవ్వాల్సిన బెస్ట్ ప్రాక్టీసెస్ లైక్ ఎస్ఏపీ ఫియరీ యాప్స్ ఎలాగైతే డిజైన్ చేస్తున్నారో, ఆ డిజైన్ గైడ్‌లైన్స్ ఏంటి? సో, ఫాలో అవ్వాల్సిన రైట్ టూల్స్ ఏం వాడాలి? సో, రైట్ ఫ్రమ్ స్క్రాచ్ జీరో ఒక కస్టమర్ దగ్గరికి మనం వెళ్ళాక ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయమనంటే ఏ టూల్స్ యూజ్ చేసి ఫస్ట్ ప్రోటోటైప్ ఎలా బిల్డ్ చేస్తాం? కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా అడగాలి? సో, అవన్నీ కూడా సర్టెన్ టూల్స్ అండ్ టెంప్లేట్స్ ఉంటాయి. ఆ టెంప్లేట్స్ ప్రాసెస్ అన్ని కూడా వీక్ 2, వీక్ 3లో మనం సో, వీక్ 2 అంతా కూడా డిప్లాయ్‌మెంట్ చూస్తాం. క్లౌడ్‌లోని, ఆన్ ప్రిమైస్‌లోని. వీక్ 3లోనేనంటే ఈ ఎసెన్షియల్ డిజైన్ గైడ్‌లైన్స్ అనేవి ఏవైతే మనం ఫాలో అవుతాం మెట్రిక్స్, టూల్స్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. సో, కస్టమర్ అడిగే సినారియోకి దానికి ఎలాంటి యాప్‌ని మనం రికమెండ్ చేయాలి? సో, కస్టమర్‌కి మనల్ని అడుగుతారు యాక్చువల్‌గా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటుంటుందంటే ఎండ్ టు ఎండ్ ఫియరీకి సంబంధించి మనల్ని ఏదైనా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనమే అవుతాం. సో, వన్స్ మనం ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయ్యామంటే ఇన్ అండ్ ఔట్ రైట్ ఫ్రమ్ డే 0 ఆఫ్ ద ప్రాజెక్ట్ స్టార్ట్ నుంచి ఈవెన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ గో లైవ్ అని అంటారు. అంటే సమ్ బగ్స్ ఫిక్సెస్ వచ్చాయనుకో వితిన్ 1, 2 డేస్‌లో రిజాల్వ్ చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. లేదా 3 డేస్ అని అంటారు.
సో హౌ డు వి ఫేస్ దోస్ సిచ్యువేషన్స్ అనేవి అన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం. సో 2-3 వీక్స్‌లో వచ్చేసరికి విల్ హ్యావ్ కస్టమర్ ఫేసింగ్ సినారియోస్ అన్ని కూడా చూస్తాం. ఫైనల్ వీక్స్‌లో ఏంటంటే అడ్వాన్స్డ్. సో అడ్వాన్స్డ్ కోర్స్‌లో ఏంటంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్‌గా చెప్తున్నాను కదా! రియల్ టైమ్ ప్రాజెక్ట్, మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ ఒకటి చూస్తాము. ఇంకోటేంటంటే ఎండ్ టు ఎండ్ ఒక డాష్‌బోర్డ్, కస్టమ్ డాష్‌బోర్డ్ అప్లికేషన్ చూస్తాము. సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒక 2 ప్రాజెక్ట్స్ మనం 4థ్ వీక్ అండ్ 5థ్ వీక్‌లో మనం ట్రై చేస్తాం. సో అట్ ద ఎండ్ ఆఫ్ 5 వీక్స్ మోస్ట్‌లీ టైమ్ పడుతుంది. ఒక 45 డేస్‌లో విల్ హావ్ కంప్లీట్ రిఫరెన్స్ ఉంటుంది. మీకు ఈ రిఫరెన్స్ మెటీరియల్ అన్నీ కూడా ఏంటంటే ఎనీ టైమ్ మీరు రివైజ్ చేయాలనుకోండి అన్‌లిమిటెడ్ వీడియో అన్ని రికార్డ్ చేసి పెడతాను. సో దట్ మీరు ఎనీ టైమ్ ఎవ్రీ డే మీరు కావాలంటే రీవిజిట్ చేయొచ్చు. సో సేమ్ డే వి కెన్ కోడ్ కూడా ఉంటుంది. సో కోడ్ కూడా మీరు కంపేర్ చేసి మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత మనం ఆ క్వెషన్స్ కూడా చూస్తాం. సో ఎవ్రీ డే విల్ హ్యావ్ థియరీ ప్లస్ ప్రాక్టికల్ సెషన్. ఈరోజు అంటే వీఆర్ సీయింగ్ ద ఫస్ట్ డే ఓన్లీ థియరీ సెషన్ చూసాము. బట్ వీక్ 1లో థియరీ కొంత ఎక్కువ మాట్లాడుకుంటాము. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే మనం ప్రాక్టికల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఎందుకంటే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఇది కోర్స్ అవుట్‌లైన్. సో ఇన్ డీటెయిల్ రైట్. సరే ఓకే. అయితే. సరే రేపు మళ్ళీ మీట్ అవుదాం. ఏమైనా క్వెషన్స్ ఉంటే ఆలోచించండి. రేపు మార్నింగ్ వచ్చినా మళ్ళీ మనం డిస్కస్ చేసినప్పుడు ఫర్దర్ క్వెషన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే అన్న. ఓకే. ఓకే. థాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. సేమ్ యూఆర్ఎల్ యూజ్ చేయండి. మీకు సరిపోతుంది రేపు కూడా. ఓకే. ఓకే.